ఏక ఉదయకాల సమయంలో ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి మళ్ళా తెలుసుకుందాం. ఎందుకంటే అన్న జోసఫ్ అన్న తన యొక్క ఉద్యోగంలో ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన యొక్క ఉద్యోగము మరి రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఆయన ఉద్యోగ సర్వీసులో దేవుడు ఆయన తన ప్రయాణంలోనైతేనేమి, ఉద్యోగ బాధ్యతల్లోనైతేనేమి, ఆరోగ్య విషయంలోనైతేనేమి దేవుడు తన వారికి ఎంతగానో సహాయం చేసి దేవుడు వారిని కాపాడిన దాన్ని బట్టి ఈ కూడికను కలిగి ఉండడానికి మొదటి ఉద్దేశం అండి. కాబట్టి మరి కొద్ది సమయం అన్నగారు కూడా 4 మాటలు మాతో పంచుకుంటారు. ఆయన సర్వీస్ అంతట్లో ప్రభు ఎలాగ సహాయం చేశారు అనేది. ఇంకా మీకు సమయం ఉంది. మీటింగ్ అయిన తర్వాత అంటే వాక్యం అయిపోయిన తర్వాత ఇస్తాను. మీరేం కంగారు పడవలసిన పని ఏమి లేదు. ఇప్పుడే మీకేమి ఇవ్వను. మీరు అంతలోకి మీరు సిద్ధపడండి. అంటే నేను ముందే చెప్పాలి. అయినా మీ సర్వీస్లో మీరు ఎలాంటివి ఎదుర్కొన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు సహాయం చేశాడు దాన్ని చెప్పడానికి ఇంక వేరేగా మీరు సిద్ధపడవలసింది ఏమీ లేదు. దేవుడు మీకు ఎలాగ తోడుగా ఉన్నాడో విషయాన్ని, కొన్ని విషయాల్లో ఎన్నో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడు మీ సర్వీస్ అంతట్లో, దాన్ని దేవుని బిడ్డలతో పంచుకోవడానికి ప్రయత్నించేయండి. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ కూడుకు కోసం నిజంగా మీరు చెప్పాలంటే 3 రోజుల నుంచి నాకు అసలు అంటే లెగలేకపోతున్నాను అన్నమాట. భయంకరమైన జలుబు, తలపోటు విపరీతం అన్నమాట. అసలు ఎందుకంటే ఈ పని ప్రారంభించిన దగ్గర నుంచి రెస్ట్ లేదు. కొండపల్లి పనితోటి ఆపేద్దాం, ఇంకే పని చేయొద్దు, ఇంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాం. ఎంత అన్నమాట, ఎంత విశ్రాంత అసలు నా మాటే నాకు అర్థం కావట్లేదు అనమాట. గొంతుకు పూర్తిగా పోయింది. సరే మీటింగ్ ఇంకా బుధవారం ఉంది కదా, ప్రభు సహాయం చేస్తాడని 2 రోజులు కూడా ఉండిపోయాను. నేను ఒకవేళ అనుకున్నా ఏం చెప్పాలి ఎందుకంటే ఎన్నోసార్లు చెప్తాను, వినేవాళ్ళకి మీకు బోధ చేయడం సులువుగానే కనపడుతుంది, కానీ చెప్పేవాళ్ళకి మాత్రం అది ఎంత కఠినమో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే బోధ చేయడం అనేది సామాన్యమైనది ఏమీ కాదు, బయటోళ్ళ కాదు కదా. ఏదో 4 మాటలు వాళ్ళు మెప్పించి ఒప్పించే మాటలు చెప్పేది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అంటే సామాన్యమైన పని కాదు. ఎంతో ప్రభా ఏం చెప్పాలి అని అడిగితే ఒక మాట గుర్తు చేశాడు. ఏం చెప్పనా మాటకు నాకే అర్థం కాలేదు. సరే మీకే ఆ మాట చూపిస్తాను, మీకేం అర్థమైందో పో నాకైనా చెప్తారు. కానీ నేను తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కొంచెం వాళ్ళని తగ్గించు. మొదటి రాజులు రాసిన గ్రంథము, రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరము కలిసి చదువుదామండి. మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము, రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదవగలిగిన వారు నాతో కూడా చదవడానికి కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చదువు రాని వారికి కూడా అర్థమయ్యే రీతిగా ఒక్కొక్క మాటను విడదీసినట్లుగా చదువుదామండి. మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరము కలిసి నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు నాకేం చెప్పాడంటే, నువ్వు లేచి నీ శక్తికి మించిన ప్రయాణము చెయ్యి. ఈ మాటే గుర్తొస్తుందన్నమాట. నువ్వు ఇదే మాట చెప్పాలంటున్నాడు. ఇదేం చెప్పను నేను, ఆయనేమో రిటైర్మెంట్ అయ్యాడు, అన్నగారేమో ఆయన సర్వీస్ అంతా లోకంలో ప్రారంభించి ముగించిన తర్వాత ఇప్పుడేమో దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చెప్పమంటాడంటే, నువ్వు లేచి నీకు శక్తికి మించిన ప్రయాణము
నీకున్నది నువ్వు సిద్ధపడు అన్నాడు. ఇప్పుడు నేను ఆయనకి ఏం చెప్పను? ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు, ఇంక 60 సంవత్సరాలు దాటిపోయి ఆయనకి ఇంక ఆయన ఏం చేస్తాడు? కానీ నువ్వు చెప్పు, ఆయన రిటైర్డ్ అయ్యింది, ఆయన ఉద్యోగులు అయ్యాడు. ఆయన రిటైర్డ్ అయింది దేంట్లో అయ్యాడు? ఉద్యోగులు అయ్యాడు. నాలో ఏం అవ్వలేదు, నాలో ఏం అవ్వలేదు. ఇప్పుడు ఆయనకు నువ్వేం చెప్పాలంటే, శక్తికి మించిన పని ఉందని చెప్పు. ఇప్పుడు ఆయనకి నా ఉద్యోగం అయిపోయింది, ఇప్పుడు దాకా నేను ఉద్యోగం చేశాను, ఇక నేను ఏ పని చేయను, ఇక నా పని అయిపోయింది, దేవుడు నాకు వచ్చి ఫంక్షన్తో నాయిగా సుఖంగా తిని బతుకుతాను అనుకుని చెప్పడం కాదు, ఇప్పటి నుంచి నా పని చేయమని చెప్పు. ఇది ఎలాంటి పనట? మళ్ళీ మామూలు పని కాదు. ఆయన ఇంతకుముందు ఉద్యోగం చేసింది అయితే ఆయనకి శక్తితో చేశాడు. కానీ ఇప్పుడు ఈ పని ఏంటి తెలుసా? ఆయనకి శక్తికి మించిన పని ఉంది. నా పని ఎంత ఉందంటే ఆయన శక్తికి మించిన పని చేయాలి ఇప్పుడు. కాబట్టి ఆయనకి ఆ మాట చెప్పు. నేను అన్నాను, ప్రభా ఆ మాట చెప్పు. మరి ఆయన ఏమనుకుంటే నీకేంటి, నువ్వు చెప్పు అంతే. ఆయన ఏమనుకున్నా సరే నువ్వు చెప్పు. ఆయన రిటైర్డ్ అయ్యింది, ఉద్యోగంలో అయ్యాడేమో, అతని వయసులో అయ్యాడేమో, కానీ ఆత్మీయ జీవితానికి ముసలితనం అనేది ఏమీ లేదు, ఆత్మక ముసలితనం అనేది ఏమీ లేదు. అందుకనే నేను ఈ ఈ ఉద్యోగ విరమణ గురించి ఎన్నో విషయాలు నేను బైబిల్లో చూశాను. ఎవరైనా సరే వాళ్ళు ఉద్యోగంలో చేసినప్పుడు కానీ, లేకపోతే వారి సర్వీస్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒక ప్రధాన యాజకుడు కానీ, ఒక సైన్యాధిపతి కానీ, ఒక రాజు కానీ, ఎవరైనా రాజుగా ఉన్నప్పుడు తన యొక్క మరి ఆయన ఆ పదవిని దిగిపోయినప్పుడు ఏమైనా విషయాలు జరిగాయా అని చూస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మాటలు నాకేమీ దేవుడు జ్ఞాపకం చేయలేదు, నాకు ఎక్కడ చూపించలేదు. నేను అన్ని విషయాలు వెతికాను కూడా. సరే, మరి ఏం చేయాలా? ఒక దేవుడు పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా రిటైర్డ్ అంటే ఉద్యోగ విరమణం అనేది ఇంక లేదు, రిటైర్డ్ అవ్వడం అనేది ఏమి లేదు. చచ్చిపోయేదాకా దేవుని యొక్క బిడ్డ అనేవారు దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో వారు మరణించేదాకా శ్రమ పడవలసిన వారే. దానికి ఒక వయసు నిమిత్తం అనేది ఏమీ కూడా లేదు. కాబట్టి నీ శక్తికి మించిన పనిని నీకుంది కాబట్టి లేచి నువ్వు భోజనము చెయ్యము అని ఏలియాను దేవుడు మరి జ్ఞాపకం చేశాడు. ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు ఈ విషయాలు? ఎలాంటి సమయంలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు అనుకుంటే మీ అందరికీ తెలుసు. ఈ మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయంలో యెజబేలు ఏలియాకు కబురు పంపించింది. రేపు ఈ వేళకు నువ్వు చంపించిన ఆ బయలుదేవతల యొక్క ప్రవక్తలను కానీ, నేను పోషించిన ఆ మరి అస్తమీదేవి యొక్క దేవతల ప్రవక్తలను కానీ, నువ్వు ఈ 850 మందిని కిషోను వాగు దగ్గర నువ్వు చంపించావు. రేపు ఈ వేళకు యెహోవా జీవము తోడు నీ తల నీ మీదుంటే ఆ దేవుడు నాకు గొప్ప అపాయము కలిగజేయునుగాక. రేపు ఈ వేళకు అనగా రేపు సాయంత్రానికల్లా నిన్ను చంపించకపోతే ఒక రాణినే కాదు, నేను ఆ దేవుడే నన్ను రాణిగా చేయలేదు అని ఛాలెంజ్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఏలియాకి ఏం చేయాలో అర్థం కాదు. ఏలియాకు కూడా భయం వేసింది. నన్ను చంపుతాను అన్నవారు ఏమి సామాన్యమైన వారేమీ కాదు, ఒక మహారాణి. ఎందుకంటే అప్పటికే ఆమె ఎంతో మందిని చంపించింది. అలాంటి పరిస్థితుల్లో నన్ను చంపడం ఆమెకేమీ పెద్ద సంగతి ఏమీ కాదు. కాబట్టి ఏలియా ఒక దిన ప్రయాణం అంత దూరం పోయి ఒక అరణ్యములో బదిరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడై దేవునితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తండ్రి, ఇంతవరకు చాలు, నీ సేవను ఇంతవరకు నేను చేశాను, ఇక చేసే అవకాశం నాకు లేదు. కాబట్టి యెజబేలు రాణి నన్ను చంపుతాను అని చెప్పింది కాబట్టి ఒక ఆడదాని చేతిలో నేను చచ్చిపోయే కంటే నేను నీ చేతిలో చనిపోవడం మేలు. కాబట్టి నా ప్రాణాన్ని తీసుకో, ఇక నాకు బ్రతకాలనే కోరిక నాకు లేదు అనుకునే పరిస్థితిలో ఏలియా మరణాపేక్ష కలిగిన వాడే బదిరీ వృక్షం కింద కూర్చొని విచారముతో ఉన్నప్పుడు ఆహారము కానీ నీళ్లు కానీ ఏమీ తీసుకోకుండా తాగకుండా ఉండి ఎంతో దుఃఖముతో ఏడుస్తున్న పరిస్థితుల్లో అలాగే నిద్రపోయాడు ఆయన. అలాంటి పరిస్థితిలో దేవుడు తన దూతనంపించి ఏలియాని లేపి మొదటిసారి చెప్పింది, ఏలియా లేచి నువ్వు భోజనం చేయని భోజనం పెట్టిన తర్వాత మరలా ఏలియా ఆహారము తిని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న వాడిని మళ్ళా రెండోసారి లేపి
మళ్ళీ ఆహారము పెట్టి నీళ్ళిచ్చి ఇప్పుడు చెప్తుంది, ఏలియా ఎందుకు నువ్వు ఇక్కడ నిద్రపోతున్నావు? నీ వల్ల చాలా పనుంది, నీ శక్తికి మించిన ప్రయాణం చేయవలసి ఉంది. లేగు, ఇదిగో మరలా ఈ ఆహారం తిని నీళ్లు త్రాగి నువ్వు బయలుదేరు, నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఏలియా 40 రోజులు ఏకదాటిగా పగలు రాత్రులు కూడా నడుస్తూనే ఆ సీదోనులో ఉన్న సారేపత్ అనే గ్రామంలోనికి వెళ్ళాడు ఆయన. అంతవరకు కూడా ఏలియా అలాగా ప్రయాణము చేస్తూనే వెళుతూ వచ్చాడనమాట. సరే, ఇక ఉదయకాల సమయంలో మరి అన్న తన ఉద్యోగ విషయంలోనైతేనేమి, తన ప్రయాణంలో అయితేనేమి ఎంతో ప్రయాసం, ఎన్నో ప్రమాదాలు అన్నమాట. ఒకసారి నేను మామూలుగా అన్నగారు బ్యాంక్ ఏంటంటే సెంట్రల్ బ్యాంకు, అది అన్ని చోట్ల ఉండదు, అదొకటి వచ్చిన గొడవ. ఆంధ్ర బ్యాంక్ లాగా స్టేట్ బ్యాంక్ లాగా అన్ని స్థలాల్లో ఉండదు సెంట్రల్ బ్యాంకు. ఎక్కడంటే ఆయన సర్వీస్ అంతా కూడా ఉన్న ఊరిలో ఎప్పుడూ చేయలేదు. అన్న చేశారా మీరు ఏలేశ్వరంలో ఎప్పుడైనా? ఏలేశ్వరమే సెంట్రల్ బ్యాంక్ లేదు, అది చూడండి. ఆయన బ్యాంకు కూడా ఏలేశ్వరం లేదు. పాపం ఏలేశ్వరం నుంచి శంఖవరం మండలంలో శంఖవరంకి వెళ్ళేవారు అన్నమాట. ఆయన ఎక్కువ సర్వీస్ శంఖవరం చేశారు. ఆ తర్వాత మన పెద్దాపురం వచ్చారు. అని ఈ రెండేనా ఇంకా ముందేనా చేశారా? ఇంకా చేశారా? ఇంకా దూరం వెళ్ళారనయా అన్నానా? అబ్బో, విజయవాడ దగ్గర నుంచి అలాగ మన దగ్గరికి వచ్చారన్నమాట. చాలా కష్టాలు పడ్డారు. అయితే అంటే ఆయన ఉన్న ఊరిలో కానీ ఆయన దగ్గరలో ఎక్కడ లేదు. రోజు ఏలేశ్వరం నుంచి శంఖవరం ఆయన డ్యూటీకి వెళ్తున్నప్పుడు నేను లెక్కేశానమాట, నెలకి 3000 కిలోమీటర్లు తిరుగుతుంది ఆయన బండి. నెలకు 3000 కిలోమీటర్లు అంటే సంవత్సరానికి 36,000 కిలోమీటర్ల సంవత్సరానికి. ఆయన సర్వీస్ ఎంత చేశాడు తెలుసా? శంఖవరంలోనే లేదంటే 15 సంవత్సరాలు చేశారని 12 25 సంవత్సరాలు. నా గుండె ఆగిపోయింది. ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాడు బండి మీద ఆయన. అవునా? సంవత్సరానికే 3,600 36,000 అంటే 3 సంవత్సరాలు కనీసం 1,00,000 కిలోమీటర్లు. అలాగే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు చేశారట. అంటే చూడండి, 8 లక్షల కిలోమీటర్లు 25 సంవత్సరాల్లో. మళ్ళీ ఏలేశ్వరం నుంచి మళ్ళీ పెద్దాపురం, ఇది ఒక 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలన్నా. మరి ఎన్ని కిలోమీటర్లు చూడండి. కనీసం ఏలేశ్వరం నుంచి పెద్దాపురం అంటే నాకు తెలుసుండి ఇది ఒక 40 కిలోమీటర్లు, రాను పోను ఇది ఒక 80 కిలోమీటర్లు, కొన్ని లక్షల కిలోమీటర్లు. మనం ఎవరో తిరుగుండం. ఆయన సర్వీస్ అంతా ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి నాకు ఆశ్చర్యం వేసింది. అన్న ఎలా తిరుగుతున్నారు అన్న? అసలు బండి మీదే ఆయన, మళ్ళీ బండి మీదే ఇన్ని లక్షల కిలోమీటర్లు. నిజంగా కొన్నిసార్లు ఆ బండి మీద వర్షాకాలంలో కానీ ఏదైనా మంచు కాలంలో కానీ అనేక సార్లు ఆయనకు కూడా ప్రమాదాలు జరిగాయి. దాదాపుల్లో ఒక 4-5 సంవత్సరాల క్రితం ఏలేశ్వరం నుంచి పెద్దాపురం వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ కూడా జరిగి కాలు కూడా చిన్న ప్యాచర్ అయింది. దానికి మళ్ళీ సేల్ వేసి స్క్రూ వేశారు. చాలా సర్జరీ ద్వారా వెళ్ళారు. అంటే ఎన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాడు ఆయన. నిజంగా దేవుడు ఎంత కాపాడాడో తన ప్రయాణంలో, ఎంతగా దేవుడు సహాయం చేశాడో. మళ్ళీ ఆయన ఉద్యోగం ఏంటంటే పోనీ ఆంధ్ర బ్యాంక్ లాగా స్టేట్ బ్యాంక్ లాగా స్టాఫ్ ఎక్కువ అంటే వాళ్ళకి స్టాఫ్ కూడా ఇవ్వలేదట. ఆయనే మేనేజరు, ఆయనే క్లర్కు, అన్ని ఆ బ్యాంకులో లక్ష తాళాలన్నీ ఆయన దగ్గర అప్పచెప్పేసేవారు. మనం మంచోళ్ళం కదా, దేవుని బిడ్డలంటే మరీ అందరూ చెప్పింది మనం వింటాం కదా. ఇంక అన్ని బాధ్యతలు మనకి. ఆ బ్యాంక్ మేనేజర్ తాళం మీకు ఇచ్చి, జోసఫ్ గారు మీదేనండి మా బ్యాంక్ అంతా ఆయనకి అప్పు చెప్పేవాడు. ఈయనే తాళాలు తీసుకోడు. వాళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ ఈయనన్ని లెక్క వేసుకొని కౌంటర్ చూపించుకొని ఈయనన్ని తాళాలు పట్టుకొని వచ్చాడు. చూడండి ఎంత కష్టం తెలుసా. పాపం ఆయన చేసిన సంవత్సరం సర్వీస్ అంతట్లో కూడా ఎక్కడ సుఖం అనేది ఆయనకి లేదు. పాపం ఎంత శ్రమ అనుభవించారో. అయితే దేవుడు కూడా పాపం ఇంత సర్వీస్ చేస్తే మేమేమన్నా వదిలిపెట్టామంటే మేము వదలలేదు.
వారానికి 6 రోజులు ఆయన డ్యూటీ అంటే ఆదివారం రాబోతుకి మళ్ళీ శనివారం రాత్రి నేను ఫోను, అన్న ఈ వారం మీరు ఎక్కడికి వెళ్తారు? పాపం వారం అంతా సరే సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగం అంటేనేమో ఆదివారం అన్న అమ్మయ్య ఇంటికాడ కూర్చుందామంటే మేము కూర్చొనివ్వలేదు. అన్న ఈ ఆదివారం మీరు కొండపిల్ల వస్తారా లేకపోతే ఇంకెక్కడికైనా వస్తారా అన్న? ఆయన ఏమని కూడా తెలుసా? అన్న నేను నర్సీపట్నం అయితే రాలేండి కానీ కొండపల్లి చూసుకుంటానులేండి. ఇది కాకపోతే దీని అంతా 200 రెట్టింపుగా రావాలా. కొండపల్లి వదిలేశారనుకో నర్సీపట్నం రావాలా, లేదు నర్సీపట్నం వదిలితే కొండపల్లి రావాలా. ఇప్పుడు ఏది దగ్గర అంటే నాకు నర్సీపట్నం కంటే కొండపల్లి దగ్గర కంటే ఇదే చూసుకుంటారని కూడా ఆయన పోనీ ఆయన వస్తాను అన్నాడు, పోనీ అక్కడికే రానిలేని. ఆయనకి అసలు వారంలో ఎప్పుడు కూడా సెలవు లేదు ఆయనకి. అంత కష్టపెట్టాం. ఒకవైపు నుంచి ఉద్యోగంలో ఆయన శ్రమ పడ్డారు, ఒకవైపు ఆత్మీయంగా కూడా పరిచర్యలో కూడా ఎంతగానో సహాయం చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు తను అన్ని రకాలుగా కాపాడి భద్రపరిచి ఉద్యోగంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పై అధికారుల చేత తనకున్న ఒత్తిడినన్నిటి బట్టైనా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి దేవుడు అన్నకెంతో కృప చూపించినందుకు ఆయనకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. అంతేకాదు తన యొక్క మిగిలిన శేష జీవితాన్ని దేవుడిలో గడపాలి, దేవుని కొరకు ఉపయోగించాలి. ఇంతవరకు మరి తన యొక్క ఉద్యోగంలో తన కుటుంబం కొరకు, తన యొక్క ఉద్యోగం యొక్క పరిస్థితుల కొరకు దానికి జీవించారు. ఇక ముందున్న శేష జీవితంలో కూడా దేవుని యొక్క పరిచర్యలో కానీ దేవుని యొక్క దైవజనులతో ఇంకా సహకరించి దేవుని పరిచర్యలో ఇంకా ఎక్కువగా పాలు పంపులు పొందేలాగా వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ ఉదయకాల సమయంలో మరి మనం ఈ కూడికను మనం ప్రారంభించే ముందుగా ఒక మాటను దేవుని వాక్యంలో నుంచి చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 9వ కీర్తన కీర్తన గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మనందరం కలిపే చదువుదాం. ఈ 2 వచనాల్ని. కీర్తన గ్రంథము 9వ కీర్తన మొదటి వచనాన్ని 2వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. చదువుదాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ఈ కీర్తనాకారుడైన దావీదు ఆయన ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఏమైతే తన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చాడో మేలులు, ఆయన చేసిన మేలులకై ఆయన ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాడు అన్నమాట. మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారుగా, ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామండి దేనికైనా. ఎందుకంటే మేలు జరిగినప్పుడే దేవుణ్ణి స్తుతించడం కాదు, కానీ మనకు కీడు జరిగినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారమే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు అనేకమైన శ్రమల గుండా, కీడుల గుండా నువ్వు వెళ్తున్నావు అంటే దాని తర్వాతైనా నీకు మేలు ఉంటుంది. శ్రమ పడకుండా ఎవరు కూడా గొప్పవారుగా కాలేరు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం వెళుతున్న శ్రమలే మనకెంతో ఆశీర్వాదాన్ని, దీవెనలోనికి తీసుకుని వెళ్ళేవి. అందుకని మీ అందరికీ తెలుసు, యోబు చెప్తాడు కదా, మనం మేలు అనుభవించినప్పుడు దేవుని స్తుతించడం కాదు, కీడును కూడా మనం సహించవలసిన వారమే. దేనికైనా దేవుని కృతజ్ఞత చెల్లించవలసిన వారమే. అందుకని యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. ఏది జరిగినా సరే దేవుని యొక్క ప్రజలుగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. కాబట్టి ఈ కీర్తనాకారుడైన దావీదు ఈ 9వ కీర్తనలో ఆయన అన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ఆయన అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో. దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, లేక దేవుణ్ణి పూజించేటప్పుడు కానీ మన నిండు మనసుతో
మన మనసులో ఇంకెటువంటి ఖాళీ అనేది లేక వేరే దానికి చోటు ఇవ్వకున్నట్లుగా దేవుడికి మాత్రమే నిండు మనసుతో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. చాలాసార్లు మనుషులుగా మన హృదయంలో దేవుడు ఉండవలసిన దానికి బదులుగా లోకాన్ని దేవుణ్ణి కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం దేవుని ప్రజలము, రక్షించబడిన వారము అయినప్పటికీ మనం దేవుణ్ణి నిండు మనసుతో సేవించవలసిన దానికి బదులుగా మనం దేవునికి ఇచ్చే స్థానం ఎంత అంటే మన హృదయంలో సగభాగాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నాం, ఉన్న సగభాగాన్ని మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే పూర్తిగా దేవుడికి మన హృదయంలో చోటు ఇవ్వలేం. ఒకవేళ లాగిస్తే పూర్తిగా మనం దేవుని యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోవలసి వస్తుంది. అందుకని మనం ఏం చేస్తామంటే పూర్తిగా దేవుడి యొక్క స్వాధీనంలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడేవారం కాదు, సగభాగాన్ని మాత్రమే దేవుడికి ఇవ్వగలుగుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, దావీదు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా దేవుని నేను స్తుతించేటప్పుడు, నా దేవుని నేను ఆరాధించేటప్పుడు నిండు మనసుతో. ఎందుకు అలా చేస్తాను అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, రెండవ మాట, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. అది నేను ఎందుకు నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను అంటే నీ అద్భుతమైన కార్యములను నేను వివరిస్తాను. మరి అన్నగారి యొక్క జీవితంలోనే కాదు కానీ రక్షించబడిన నా జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ వస్తున్నాడు ఆయన. కాబట్టి దావీదు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నాకు చేసిన అద్భుతమైన కార్యములన్నిటినీ, ఆశ్చర్యమైన కార్యములన్నిటినీ నేను వివరిస్తాను, లేక ఆ దేవుని గురించి నేను స్తుతించగలుగుతాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 111వ కీర్తన, కీర్తన గ్రంథము 111వ కీర్తన మొదటి 2 వచనాలండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడు అంటే, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము కలిగిన వారందరూ వాటిని వివరిస్తారట. దేవుడు చేసిన కార్యములను మనం వివరించాలి అంటే, దేవుడు చేసిన మేలులకే ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ముందు వాటి యందు మనకి ఇష్టం ఉండాలి. దేవుడు నా జీవితంలో చేసిన క్రియలు అవి ఎంత గొప్పవో మనం తెలుసుకోగలిగినప్పుడే ఆ దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం. అందుకని ఈ 9వ కీర్తనలో దావీదు మహారాజు అన్నాడు, యెహోవా నీ అద్భుతమైన కార్యములన్నిటిని గురించి నేను వాటిని వివరిస్తాను. నీ అద్భుతమైన కార్యములు, దేవుడు చేసే కార్యములన్నీ కూడా చాలా అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు అన్నమాట. అందుకని అంటాడు, ఆయన్ని ప్రేమించే వారికి, లేక ఆయన నమ్ముకునే వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన చేసే కార్యములు చాలా గొప్పవైన కార్యములు చేసేవాడు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. ఆ కార్యములు ఎవరికి అర్థమవుతున్నాయంటే వాటి యందు ఇష్టము కలిగిన వారు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలుగుతారు. కానీ వాటి యందు ఇష్టము లేని వారికి ఆ దేవుడు ఎన్ని కార్యములు చేసినప్పటికీ కూడా అవి దైవ కార్యములుగా, అవి అద్భుతమైన కార్యములుగా వారికి కనపడవు. ఎందుకంటే మన స్వభావం అలాంటిది. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, మనం ఎలాంటి వారమో తెలుసా? మనలను ప్రేమించిన వారిని మనం ప్రేమించం. మనకున్న స్వభావం ఏంటంటే మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించం, కానీ మనల్ని ద్వేషించే వారిని ప్రేమిస్తాం. మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని ప్రేమించే వారిని మీద ద్వేషాన్ని ఉంచుతాం. ఈ రోజున దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తే ఆ దేవుని యొక్క ప్రేమకు ప్రతిగా మనం ఆయన్నేమి ప్రేమించలేదు కదా. ఆయన మీద ద్వేషాన్ని, లేక ఆయన చేసిన కార్యముల మీద వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉంటున్నాం. అందుకని నేటి దినాలలో దేవుని ఎరగిన వారు,
దేవుని కార్యములంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ దేవుని ఎరిగిన వారికి దేవుడు చేసే కార్యములేంటో మనకు అర్థమవుతున్నాయి. మనకు అర్థమవుతున్నప్పటికీ కూడా వాటిని మనం వివరించలేకపోతున్నాం, వాటి గురించి మనం చెప్పలేకపోతున్నాం. దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేశాడు, ఆయన కార్యాలను ఒకవేళ వివరించాలి అనుకుంటే అది సమయం సరిపోతుందా? చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఏంటో తెలుసా, ఎవరితోటైనా మనం మాట్లాడుతున్నప్పుడు మన గురించి మనం చెప్తున్నప్పుడు అంటాం, అమ్మా లేకపోతే అయ్యా, నా సంగతులన్నీ చెప్పాలంటే ఒక రోజు చాలదు, ఒక సంవత్సరం చాలదు అంటాం. మన గురించి మనం చెప్పాలనుకుంటే ఏం చాలవట? ఒక రోజు చాలదు, ఒక సంవత్సరం చాలదు. ఎందుకంటే మన పడిన బాధలన్నీ అన్నీ ఉంటాయి. అదే దేవుడి గురించి చెప్పాలనుకో, దేవుడి గురించి ఏం చెప్తాం? ఏం చెప్తాం దేవుడి గురించి? ఇక ఎంతకంటే ఏమున్నాయి అంటాం. అర్థమైందా? దేవుడి గురించి చెప్పేటప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే వాటి ఎందు నీకు ఇష్టం ఉంటే కదా చెప్పడానికి. దేవుడు చేసిన కార్యములను, దేవుడు చేసిన క్రియలను వివరించాలనుకుంటే అవి అంతులేనివన్నమాట. నువ్వు ఎంత ఆయన గురించి చెప్పాలనుకున్నప్పటికీ కూడా తరగదు. అందుకని దావీదు అంటాడు, యెహోవా నీ క్రియలు ఎంత గొప్పవి, నువ్వెన్ని అద్భుతమైన కార్యములు చేసావు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి. నేను ఏమని నిన్ను వర్ణించగలను, ఏమని నిన్ను కీర్తించగలను? నువ్వు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యములు ఎన్ని గొప్పవి చేసావు నువ్వు. నా జీవిత కాలమే సరిపోదు నువ్వు చేసిన కార్యాన్ని నేను వివరించాలంటే నా జీవిత కాలమే సరిపోదు. ఇంకేమని నేను వివరిస్తాను? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములకై ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే అంటున్నాం. మీ అందరికీ తెలుసు, అద్భుతమైన కార్యములు అద్భుతమైన దేవుడు మాత్రమే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. అందుకనే మన దేవుడు మనల్ని రక్షించడమే కాకుండా పాపము నుంచి విమోచించబడ్డమే కాకుండా ఆ దేవుడు మన జీవితంలో ఇంకా ఆయన ఏం చేశాడు అంటే, రక్షించబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నా వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఎన్నో సమస్యలలో నుండి, అది నీ ఉద్యోగంలోనైతేనేమి, అది నీ వ్యాపారముల్లోనైతేనేమి, అది నీ చేతి పనుల్లోనైతేనేమి, అది నీ వ్యవసాయములోనైతేనేమి, అది నీ కుటుంబములోనైతేనేమి, నీ వ్యక్తిగతంగానైతేనేమి, దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ వచ్చాడు. నా జీవితంలో ఆ దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతూ అన్ని రీతిలుగా మనకు ఆయన తోడై ఉండడం బట్టే ఈ రోజు వరకు మనం ఈ రీతిగా భూమి మీద సజీవులమై ఉన్నాం. దేవుడు లేకుండా, ఆయన మనకు తోడుగా ఉండకుండా మనం ఈ లోకములో భూమి మీద ఇంకా మన సజీవులుగా లేము. ఆ దేవుడు దయ. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాను, కలిగి ఉన్నది అంటే ప్రయాసపడినది నేను కాదు కానీ నాకు తోడై ఉన్న దేవుని కృపే అంటాడు ఆయన. కాబట్టి దేవుడు నీకు నాకు తోడుగా లేకపోతే మనమేమీ చేయలేం. మన వల్ల ఏది కాదు. ఏది జరగాలన్నా, ఏది జరిగించాలన్నా జరిగించగలిగిన వాడు ఒక దేవుడే తప్ప మనం కాదు. అందుకని మరి ఆయన ఉద్యోగంలో, జోసెఫ్ గారు ఉద్యోగంలో ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన ముగించేదాకా దేవుడే అన్ని విషయాల్లో ఆయనకి సహాయం చేస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఏమయ్యేదంటే ఆయనకు ఒకసారి క్యాష్ కౌంటర్లో కూర్చుండేవారు. ఈ మధ్య నేను చాలా తరచుగా మాట్లాడుతుంటా, అన్న ఏదైనా సైన్ చేయాలంటే షేక్ వచ్చేసేది అనమాట చెయ్య. నేను అడిగేవాడిని, అన్ననే అన్న మీ చెయ్యేంటి ఎంత షేక్ వచ్చేస్తుంది అసలు అంటే, అన్న అయిపోయింది నా సర్వీస్, మరి ఇంకేటన్నా షేక్ వచ్చేస్తుంది అన్నాడు. మరి ఇక్కడే మీరు ఇలా సైన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మరి బ్యాంకులో మీరు క్యాషియర్ దగ్గర మీరు చెక్కుల మీద ఎలా ఏటన్నా నా బాధ దేవుడికే తెలియాలా? ఏం చేయమంటారు? ఉద్యోగానికి వెళ్తున్నాను కానీ నా శరీరం సహకరించాలి కదా. ఒక్కొక్కసారి ఎంత టెన్షన్ ఉండేవారంటే, ఆ క్యాష్ ఎక్కువ అవ్వకూడదు,
తక్కువ కాకూడదు. ఒక్కోసారి ఆ డబ్బులు అంటే పాపం కౌంటర్ దగ్గర ఉంటే వయసు నిమిత్తము జ్ఞాపకశక్తి వల్ల ఒక్కోసారి డబ్బులు అవతల వాళ్ళకి ఎక్కువ ఇచ్చేయడమో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ తీసుకోవడమో, ఇదంతా కూడుకునే సమయానికి సాయంకాలం 5:30-6కి ఈ అమౌంట్ టాలీ అవుతలేదు. అక్కడ తీసుకొచ్చింది ఎంత, ఇదెంత. ఒక్కోసారి 7:30 అయిపోయేదట. అన్న ఇంటికి రాబోయేటికి 8:30 అయిపోతుందన్న బాబు, ఇలాగ అయిపోతుంది, నా ప్రాణం తీసేస్తున్నారు, నన్ను కౌంటర్లో కూర్చోబెడుతున్నారు, ఇలాగుంది, ఎంత ఒత్తిడి. నిజమేనండి. ఏదో మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఉద్యోగంలో ఎన్ని సమస్యలో, ఎంత ఒత్తిడో. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన సర్వీసులో కూడా ప్రభువు సహాయం చేస్తూ ఎప్పుడు తను ఏ రీతిగా కాపాడాలో, ఏ రీతిగా తనకు తోడై ఉండాలో, దేవుడు తను నమ్మిన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడు కాదు కాబట్టి ఆ రీతిగా అన్నగారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు వాటన్నిటిలో నుంచి మరి అన్నను కాపాడుతూ తన సర్వీస్ ముగించడానికి సహాయం చేశాడు దేవుడు. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆయనకి సహాయము చేయకుండగా ఆయనేమీ తనంతట తానేమీ చేయలేదు. కారణం ఏంటంటే మన శక్తి, మన బలం చేత ఏది జరగదు. మీ అందరికీ తెలుసు కదా, జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడిని యెహోషువతో చెప్పినప్పుడు అంటాడు, ఏది చేయాలన్నా నీ శక్తి, నీ బలం కాదు కానీ దేవుని ఆత్మ చేత మాత్రమే జరిగించగలిగిన పని. అంతేకాదు మరి దేవుడు ఎన్నో రకాలుగా దేవుడు తన పరిస్థితులంట్లో దేవుడు సహాయం చేస్తూ ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తనకి మరి సహాయం చేస్తూ తోడై ఉండి తను నడిపిస్తూ వచ్చాడు. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. మన దేవుడు ఎలాంటి వారు, ఆయన ఏం చేస్తారు అనే విషయాన్ని ఒక్క మాట మీద చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాటను ఆయన అంటాడు, చూపిస్తాను. 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అపాయములో ఉన్న ఉపాయము లేని వారం కామంట. ఇరికించబడుతున్నా మనం నశించేవారం కావంట. శత్రువు మనల్ని ఏం చేయాలంటో చూడండి. మనకెన్ని అపాయాలు, మనకెన్ని ఇరికించాలనుకుని, ఎన్ని రకాలుగా మన మీద ఎన్ని రకాల నేరాలు మోపాలనుకున్నా దేవుడు మనతో ఉన్నంత కాలము మనము నశించేవారు మాత్రము కాము. తరమబడుచున్నను మనం దిక్కులేని వారు ఏమీ కాదు. మన దేవుడు మనతో ఉండగా మనల్ని ఎవ్వరూ ఈ భూమి మీద ఏమీ చేయలేరు. ఒకవేళ మన మంచితనాన్ని, దేవుని నమ్మిన దాన్ని బట్టి లోకం మనల్ని ఎంతో బాధ పెట్టాలనుకుంటుంది. కానీ మన నమ్మిన దేవుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం సేవించుచున్న మన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు, ఎక్కడ ఉన్నా సరే. అందుకనే ఈ రోజు దేవుడు అంటున్నాడు, నా జీవితంలో రక్షించబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు శత్రువైన సాతానుడు ఎన్నో రకాలైన సమస్యలు మన జీవితంలో తీసుకొచ్చిన దేవుడు మనల్ని ఎప్పుడూ శత్రువు చేతిలో చిక్కబడేటట్లుగా దేవుడు చేయడు. ఆడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని చిక్కించుకోవాలని ఎన్ని రకాలుగా మన మీదకి ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా మనల్ని సేవించుచున్న దేవుడు, మనల్ని కాపాడగలిగిన దేవుడు, మనల్ని రక్షించగలిగిన దేవుడు, ఎన్ని అపాయాలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు. అందుకని అంటున్నాడు, యెహోవా నీ అద్భుతమైన కార్యములన్నిటినీ నేను వివరిస్తాను. ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే, ఆయన అంటున్నాడు తన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. దావీదు యొక్క జీవితంలో అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనేకమైన సమస్యలంట్లో
దేవుడు అతనికి ఎంతగానో తోడై ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, దావీదు రాజు అవ్వక ముందు ఎన్నో కష్టాలు పడ్డాడు, రాజు అయిన తర్వాత కూడా కష్టాలు అనుభవించాడు. రాజు అయిన దగ్గర నుంచే తను తెలియకుండానే తన పక్కనే తన శత్రువులు తయారయ్యారు. అందులో దావీదుతో ముఖ్య సలహాదారుడైన అహీతోపేలు, రెండోవాడు యోవాబు, మూడోవాడు తన సొంత కుమారుడైన అబ్షాలోము, తర్వాత అబ్షాలోము తమ్ముడైన మరి అతని తమ్ముడు ఎవరండి, అతని పేరు చూపిస్తాను మీకు. దావీదు యొక్క రెండో కుమారుడు అంటే అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అదోనియా. ఇతడు కూడా రాజ్యం కొరకు ఎంతో ఇబ్బందిని పెట్టినవాడు. ఇలాగా ఇక ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే దావీదు యొక్క జీవితంలోనే రాజుగా అయిన దగ్గర నుంచే అతని సమస్యలు చాలా ఎక్కువగా ప్రారంభించబడ్డాయి. రాజు ఇంకా బ్రతుకుండగానే రాజు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలనే అహీతోపేలు అబ్షాలోమును తన కుమారుడిన అబ్షాలోము పక్షంగా చేరి అబ్షాలోమును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు సైన్యం అంతటినీ కూడా ప్రజలందరిని అతని వైపు తిప్పాడు. అలాంటి పరిస్థితిలో దావీదుకి ఇంకా వేరొక అవకాశం లేదు. అప్పుడు బెనాయాని పిలిచాడు, గాదును పిలిచాడు, మీరు పోయి నా కుమారుడైన సొలొమోనుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేయడానికి నా కిరీటం అతని తల మీద పెట్టి, నా వస్త్రాలు అతను తొడిగి, నా గాడిద మీద అతను ఎక్కించుకొని మీరు తీసుకుని వెళ్ళి పలానా దగ్గర ఏ దేవుడైతే నేను రాజుగా అభిషేకం చేశాడో ఆ దేవుని సన్నిధిలో ఇతను రాజుగా చేయమని అతను పంపించాడు. దావీదు యొక్క జీవితంలో ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు గుండా తను వెళ్ళాడో, అలాంటి పరిస్థితుల్లో కూడా తన రాజరికంలోనికి ప్రవేశించిన దగ్గర నుంచి దావీదు చాలా జ్ఞానము కలిగినవాడు, సుబుద్ధిని కలిగినవాడు. కాబట్టి రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతిరోజు దేవుడి మీదే ఆధారపడడం నేర్చుకున్నాడు. ఆయన తన జీవితంలో దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. కాబట్టి దావీదు రాజుగా ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో సక్రమముగా, ఎవరికి ఏ కీడు ఏ అన్యాయము చేయకుండా ఆయన తన పరిపాలనను కొనసాగించాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దావీదు 40 సంవత్సరాలు రాజుగా ఆయన వేలిన కాలంలో, ఈ 40 సంవత్సరంలో కూడా దావీదు తన దేశానికి కానీ తన ప్రజలకు కానీ ఎప్పుడూ ఏ కీడు కలుగ చేసిన వాడు కాదు. దావీదు ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజ్యము స్థిరపడుతూ వచ్చింది. అనేకమైన యుద్ధాల్లో వారు జయాన్ని సాధిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచాడు దావీదు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అందుకని అంటాడు ఆయన, దావీదు పోయిన ఎల్ల చోట్లను తన దేవుడిని యెహోవా అతను కాపాడుచూ వచ్చెను గనుక. దేవుడు దావీదుకు తోడుగా ఉండడం వల్ల దావీదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. అందుకనే అతడు ఎక్కడికి వెళ్ళినా అది విజయాన్ని సాధించుకుంటూ రాగలిగాడు ఆయన. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నీ అద్భుతమైన కార్యములు నేను వివరించాలనుకుంటున్నాను. నా జీవితంలో ఏ రోజునైతే నీ అభిషేకం నేను పొందానో ఆ రోజు నుంచి ఇశ్రాయేలు ప్రజల మీద నన్ను రాజుగా చేసిన కాలం మొదలుకొని నేను పరిపాలన చేసిన కాలమంతా, లేక నా జీవితకాలం ముగించేంత వరకు నేను చేసిన పరిస్థితులన్నిటిలో నువ్వు నాకెంత తోడై ఉన్నావో, ఎంతగా నన్ను కాపాడావో, ఎంతగా నాకు సహాయం చేశావో, అందుకే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. సరే, మీరు ఇంకొక మాట కూడా చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1
ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఆయన అయిన తర్వాత దేవుడు అతనికి ఏ రీతిగా కాపాడుతూ అతనికి సహాయం చేస్తూ వచ్చాడో ఒక మాట మీకు చూపిస్తాను. దేవుడు అతన్ని ఏ రీతిగా అన్ని రీతిలుగా భద్రపరుస్తూ ఆయన ఎన్నో కష్టాల్లో నుండి బాధల్లో నుండి దేవుడు అతన్ని ఏ రీతిగా మరి కాపాడుతూ వచ్చాడో ఈ విషయాలన్నిటినీ దావీదు జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక మాట చెప్తాడనమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 20 సకలమైన ఉపద్రవముల్లో నుండి దేవుడు నాకు కాపాడి నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు సొలొమోను అని దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తూ దేవుని యొక్క మందిరం యొక్క నిర్మాణము కొరకే ఆ పనిని ఆయనకు అప్పగించే ముందు ఆయనకి ఈ మాటను చెప్తాడనమాట. ఇరవై 8, 19, 18, 10 వచ్చినవండి. 28, 10 పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. ఇంకొక మాట అంటాడు ఆయన 29, 3 వచ్చినవా కాదు, ఆయన ఏమంటాడు, సకలమైన ఉపద్రవములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను కాపాడి నన్ను ఇంతవరకు నన్ను నడిపించుకుని తీసుకొచ్చాడు అని సొలొమోనుతో ఈయన చెప్తాడనమాట. దావీదు సొలొమోనుకి రాజ్యాన్ని అందించేటప్పుడు ఆయన ఈ మాటలు చెప్తూ దేవుడు నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు గుండా నేను వెళ్ళినా వాటన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించి మరి దేవుడు నన్ను ఈ రోజున తిరిగి నీకు ఈ రాజ్యభారం అంతటిని అప్పగించడానికి నేను ఇచ్చే ముందు నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. వాటన్నిటిలో నుండి చూడండి, ఒక మాట చూపిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 29 వచనం నుండి 1:29 మొదటి రాజులు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 29 వచనం. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. దావీదు అంటున్నాడు, నా దేవుడు నాకు ఎలాగున్నాడట, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించాడు. ఒక మనిషి తన పనిని పూర్తి చేయడం అంటే అంత సామాన్యం ఏమీ కాదు. దాన్ని అడ్డుకునేవారు, తను ఎదిరించేవారు, అతనికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతమంది ఎన్ని రకాలుగా మనకు ఎదురవుతారు. అదే దావీదు అంటున్నాడు, నేను ఈ రాజ్య పరిపాలనకు ఎక్కిన దగ్గర నుంచి నేను ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా పరిపాలన చేసిన కాలం అంతట్లో నా మీదకి ఎన్ని ఉపద్రవాలు వచ్చాయో, నా మీదకి ఎంతమంది నాకు ఎదురు తిరిగారో, ఎంతమంది నన్ను రాజ్య సింహాసనం మీద తీసివేయాలనుకున్నారు. కానీ నేను సేవించిన దేవుడే, నేను నమ్ముకున్న నా దేవుడు సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను కాపాడి ఇశ్రాయేలు ప్రజలము ఇంతవరకు నన్ను రాజుగా చేశాడు. సొలొమోనా ఎందుకు చేశాడో తెలుసా?
నేను నా దేవుడు చెప్పినట్లుగా ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను నేను అనుసరించిన వాడును. దేవుడు నాకు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, నేను ఆయన ఆజ్ఞను ఎప్పుడూ మీరిన వాడిని కాను. ఆయన చెప్పినట్లుగా నడిచాను. ఆయన మార్గములన్నిటిలో నేను నడుచుకోవడం వల్ల దేవుడు నన్ను కాపాడాడు. అందుకనే సొలొమోనుకు కూడా ఆ రాజ్యాన్ని అప్పగించేటప్పుడు ఇదే మాట చెప్పాడు. మీకు చూపిస్తాను ఆ మాటను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, సొలొమోనుకి రాజ్యాన్ని అప్పగించే ముందు ఆయన సొలొమోనుతో ఏమని మాట్లాడాడు అంటే, నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నేను అభిషేకం చేసి ఈ పనంతటిని నేను నీ చేతికి అప్పగిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త వహించిన వాడివై ఈ పనిని సక్రమంగా నువ్వు జరిగించాలి. అలాగూ కాలేదా అది నీకెంతో నష్టాన్ని, అదెంతో నీ కీడును కలగజేసేదని దావీదు సొలొమోనుని ఈ బాధ్యతను అప్పగించేటప్పుడు సొలొమోనుతో ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేస్తూ చెప్పాడు ఆయన. ఇరవై 20 క్షమించండి, 22వ అధ్యాయము మొదటి వృత్తాంతాల గ్రంథము 11-12 వచనాలండి. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నీవు దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయునుగాక. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. సొలొమోనుతో చెప్తున్నాడు, మోషే నీకు విధించిన, అంటే మన దేవుడిని యెహోవా మనకిచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించి నువ్వు ప్రవర్తించాలా. నువ్వు రాజు అయిన తర్వాత అధికారము నీ చేతికొచ్చిందని నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించడం కాదు. నీ దేవుని యొక్క న్యాయ విధిని అనుసరించి నువ్వు ప్రవర్తించాలా. ఒకవేళ నువ్వు రాజునైన తర్వాత నాకు ఇంకెదురు ఎవరూ లేరు, నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తాను నువ్వు అనుకున్నావనుకో, నీ రాజ్య సింహాసనమును నీ చేతిలో నుంచి దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే నేను అలా చూశాను. సౌలు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల రాజ్యాన్ని అతని చేతిలో నుంచి తీసి నా చేతిలో పెట్టాడు. నేను దేవుడు చెప్పినట్లుగా నడవడం వల్ల, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నేను నడవడం వల్ల ఇన్ని సంవత్సరాలు, అనగా 40 సంవత్సరాలు నేను ఏకదాటిగా రాజుగా నేను ఉండాను. ఇప్పుడు ఈ రాజరికాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు కూడా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నీ వంశంలో తరతరాలు ఉండాలి అంటే నువ్వు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. ఒకవేళ అలాగూ కాదు అని నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించావు అనుకో, నీ రాజ్యంను తీసి నీ పొరుగువాడి చేతికి అప్పగిస్తాడు అని చెప్పాడు. అన్నాడా? సొలొమోను ఏమయ్యాడు రాజు అయిన తర్వాత? నాకు ఎదురే లేదనుకున్నాడు. ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో తెలివి ఉంది. ఈ తెలివి జ్ఞానము చేత విస్తారమైన బంగారాన్ని సంపాదించాడు. యావత్ ఆస్తిని సంపాదించిన తర్వాత
సొలొమోను దేవుణ్ణి అనుసరించడం మానివేశాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడు. ఏ మందిరాన్నైతే సొలొమోను కట్టాడో ఆ మందిరం యొక్క తలుపులు ముయ్యించి అదే మందిరము ముందు ఇతర దేవత గుళ్ళను కట్టి పూజలు చేయడం ప్రారంభించాడు. 3 సార్లు దేవుడు సొలొమోనుకు కబురు పంపించాడు. రాజైన సొలొమోనా, నీ దేవుడిని యెహోవా నీకు ఇలాగ సెలవిస్తున్నాడు, నువ్వు చేస్తున్నది తప్పు, ఇప్పటికైనా నువ్వు ప్రవర్తన మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో అని 3 సార్లు చెప్పించాడు. సొలొమోను మాట వినలేదు. వెంటనే 4వసారి కబురు పంపించాడు. సొలొమోనా, నువ్వు చేసిన పాపమును బట్టి నీ రాజ్యాన్ని నేను 2 భాగాలుగా చీల్చివేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల 10 గోత్రాల వారు ఒక రాజ్యముగా చీలిపోతారు. ఇశ్రాయేలు గోత్రాల్లో 2 గోత్రాల వారు మాత్రమే నీ వైపుగా, నీ సంతానం వైపు ఉంటారు. అదైనా నిన్ను బట్టి కాదు, నా పితరుడైన దావీదును బట్టి. అలాగే చేశాడు. సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత రాజ్యము 2 భాగాలుగా దేవుడు చీల్చాడు. మనం దేవుడు మాట వినలేదా, తప్పక దేవుడు మరలా మనల్ని మొదటి పరీక్షలోనికే తీసుకుని వెళ్తాడు. ఏదో ఈరోజు మనం బాగున్నాం, మనకు అన్నీ కలిగాయి, మనం ఎలా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించవచ్చు అని దేవుడు మాట వినకుండా కానీ మనం తిరుగుబాటు చేసి దేవునికి అవిధేయతగాని మనం చేసాము అంటే దేవుడు అంటాడు, ఐశ్వర్యాన్ని కలుగజేసిన దేవుడే దారిద్ర్యాన్ని కూడా కలగజేయగలడట. ఆలోచించండి, మన దేవుడు ఎవరు తెలుసా? అందుకనంటే ఐశ్వర్యాన్ని దారిద్ర్యాన్ని కలగజేయగలిగిన వాడిని 2 నేనే కలగజేస్తాను. ఒకవేళ నన్ను నమ్ముకున్నప్పుడు నువ్వు దారిద్ర్యంలో ఉంటే నిన్ను ధనవంతుడిగా చేస్తాను. నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు ధనవంతుడిగా అయిన తర్వాత నా మాట వినకుండా నాకు అవిధేయతగాను చూపిస్తే మరలా నిన్ను దారిద్ర్యంలోను కూడా తీసుకురాగలుగుతాను. 2 నా దగ్గరే ఉన్నాయి. నేను దేవుణ్ణి, నీకు అధికారం ఉంది, నీకు బలం ఉంది, నీకు శక్తి ఉందని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? ఎందుకో తెలుసా? లోకాన్ని ఏలేది నేను, రాజ్య పరిపాలన చేసేది నేను. బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు ఈ మాట అంటాడు. మీకు చూపిస్తాను ఆ మాటను. కీర్తన గ్రంథము 91వ కీర్తన దగ్గర నుంచి మీరు చూస్తే ఎన్నిసార్లు దావీదు లేక మోషే రచించిన దైవధ్యాన కీర్తనలో ఈ మాటలు ఆయన చెప్తూ ఉంటాడో మీకు చూపిస్తాను. 93వ కీర్తన మొదటి వచనమండి. 93:1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఏ భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలేది దేవుడే. ఆ యేసు ప్రభువారి యొక్క చేతిలో సమస్తం ఉంది. మనం దేవుని యొక్క మాట వినకుండా దేవునికి అవిధేయతగాను చూపించేమా? దేవుడు మరలా మనల్ని ఏ స్థితిలో నుంచి అయితే మనల్ని తీసుకొచ్చాడో ఆ స్థితిలోనికి మరలా తీసుకెళ్ళగలిగిన వాడు. దేవుని యొక్క బిడ్డలుగా నిన్ను నన్ను దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి అయితే తీసుకొచ్చాడో ఆ స్థితి యందు మనం గర్వించడం కాదు, కానీ ఆ దేవునికి నమ్మకస్తులుగా మనం జీవించవలసిన వారు, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించవలసిన వారు. అందుకనే దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా, నేను నా దేవుడిని యెహోవా మార్గములో ఇన్ని సంవత్సరాలు నడవడం వల్ల నా దేవుడు నా రాజ్య పరిపాలనను అంటే ఈ రాజ్యాన్ని నా చేతిలో ఉంచి తర్వాత నీ చేతికి అది అప్పగించాలని దేవుడు నాకు సహాయము చేశాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నేను ఎలాగైతే దేవుని యొక్క మార్గములు అనుసరిస్తూ నడిచానో అదే మార్గములో నువ్వు కూడా నడవడానికి ప్రయత్నించాయి. నేను చెప్పినట్లుగా నువ్వు నడవలేదా? నువ్వు దేవుని మాటకు అవిధేయత చూపించావా? నీ చేతిలో నుంచి కూడా నీ రాజ్యాన్ని తీసివేసుకుంటాడు ఆయన. ఆయనకి తీయడం గొప్ప సంగతి ఏమీ కాదు, ఇవ్వడము ఏమీ గొప్ప సంగతి కాదు. అధికారములు, ప్రభుత్వాలు, రాజ్యాలు అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు, ఎవరి దగ్గర నుంచి తీసివేయాలో వారి దగ్గర నుంచి తీసివేయగలుగుతాడు. కాబట్టి నా మాట విని నీ దేవుడిని యెహోవాను ఆయన మార్గములలో యథార్థముగా నడవడానికి ప్రయత్నించి నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నించి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మేరడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రియ సహోదరి సోడా,
ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు దావీదు ద్వారా, ఆయన అద్భుతమైన కార్యములు. దావీదుని దేవుడు రాజుగా చేసినప్పుడు, ఆయన రాజు అయ్యే సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవుడు కబురు పంపించాడు, దావీదా, ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా చేసింది ఎందుకు అనుకున్నావు అని అన్నప్పుడు దావీదు అంటాడు, ప్రభువా, అసలు నేను రాజు అవ్వడానికి నాకు అర్హత ఉందంటావా? ఆయన అన్నాడు, మీకు ఆ మాట చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలండి. 18-19 వచనాలు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత ఎచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైనా నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుదును? ఆయన అంటున్నాడు, అయ్యా, నేను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అవడానికి నేనే పాటివాడును, నా కుటుంబము ఏ పాటిది? నేను ఇంతగా ఎచ్చులోనికి రావడానికి నేనైతే అర్హుణ్ణి కాదు, కానీ నీవే నన్ను ఇలాంటి ఎచ్చైన స్థితిలోనికి తీసుకొచ్చావు. నేనేం చెప్తాను? దేవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటున్నాడు. సరే, చివరి మాట చూడండి, 20వ వచనం అండి. 20వ వచనం, యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నేనెవరినో నీకన్నీ తెలుసు. అది ప్రభువా యెహోవా, నీవు నీ దాసుని నువ్వు ఎరిగి ఉన్నావు. నేనేంటో నీకు తెలుసు. నేనేం చెప్పవలసిందేమీ లేదు. నేను ఏ స్థితిలో ఉండేవాడిని, ఎక్కడుండేవాడిని, ఏ పరిస్థితిలో ఉండేవాడిని, ఈరోజు ఇంతగా నన్ను ఎచ్చులోనికి తీసుకురావడానికి నేను కానీ నా కుటుంబం కానీ ఏపాటిది? ఆయనను సరే ఈరోజు నీ స్థితిలోకి వచ్చాను అంటే ఇదంతా నీ వల్లనే. నేనేం చెప్తాను చెప్పు? అందుకని అంటున్నాను, నేనేమీ చెప్పలేను. నా గురించి నీకు అంతా నువ్వు ఎరిగిన వాడివి. ఇక నీ దగ్గర నేనేం చెప్తాను? ప్రియ సహోదరి సోడా, దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఎన్ని కార్యాలు చేశాడు. దావీదు యొక్క జీవితంలో చేసిన కార్యాల గురించి చెప్తున్నాడు. అందుకని ప్రభువా యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను. నువ్వు చేసిన కార్యములన్నిటినీ వివరిస్తాను. ఎందుకో తెలుసా? నేను ఈ స్థితిలో ఉండడానికి నేను అర్హుడినే కాదు. నేను ఇంతగా వృద్ధులోనికి రావడానికి నా కుటుంబం అంత అర్హత కలిగినది కాదు. నేనేం చెప్తాను? ఇదంతా నీ వల్ల మాత్రమే జరిగింది. ఇదంతా నువ్వు చేసిన కార్యమే, నా వల్ల కాదు. అందుకనే దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? చివరికి 115వ కీర్తనలో దావీదు మహారాజు ఆయన ఏమంటాడో చూపిస్తాను. 115వ కీర్తన మొదటి వచనమండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నారు, ప్రభువా మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలగాలి. నేనేం చెప్తాను? నాకు కాదు ఏది జరిగినా అదంతా నీకే. నీ నామమునకే మహిమ కలగాలి, నీకు మాత్రమే మహిమ కలగాలి, నేను కాదు. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా, దేవుని స్తుతించే ముందుగా, ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు ఆయన నీకు నాకు జ్ఞాపకం చేసేదంటే ఆయన అద్భుతమైన కార్యములు, ఆయన అద్భుతమైన క్రియలను నీవు నేను వివరించగలుగుతున్నామా? ఏ స్థితిలో నుంచి దేవుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడు? దేవుడు ఏ పరిస్థితిలో నుంచి మనల్ని ఏ స్థితిలో తీసుకొచ్చాడు? ఆయన నా జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములన్నీ చేశాడు ఆయన. ఈ రోజున ఆయన చేయడం దాన్ని బట్టి ఈరోజు నువ్వు నేను ఇలాగుండగలిగామే తప్ప మన వలన కాదు. అందుకని అంటాడు,
ఒకవేళ నా వలన నేను ఇదంతా నేను సంపాదించుకున్నది, ఇదంతా నా వలన కలిగినది, ఇదంతా నాది అని ఎవరైనా అనుకుంటే దేవుడు అంటాడు, వెర్రివాడా, నేనిస్తేనే నీకు కలిగాయే తప్ప నేను ఇవ్వకుండా నీకేది కలగలేదు. కాబట్టి ఇది నాది అని నువ్వు ఎలాగంటావు? ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా మంది కాదు. మరలా చెప్తున్నాను, ఈరోజు మనం అనుకోవచ్చు, మనం కొన్న భూమికి మన పేరు పెట్టుకోవచ్చు, మనం కట్టిన ఇంటికి మన పేరు పెట్టుకోవచ్చు, మనం సంపాదించుకున్న ప్రతిదానికి మనం పేరు పెట్టవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు ఏం చెప్తుందో తెలుసా? ఏది నీది కాదు అని చెప్తున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దావీదు కీర్తన. ఎన్ని పేర్లు నువ్వు పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడు అది నీది కాదు అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఈ భూమి మీద మనం ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా ఏది కూడా మనం ఈ లోకంలోని తీసుకువెళ్ళలేము. కాబట్టి ఏది మంద కాదు అంటున్నాడు. 49వ అధ్యాయము కీర్తన గ్రంథము 11వ వచనమండి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములకు ఉండిననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేళ్లను పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఆయన అంటున్నాడు, ఎంత ఘనత వహించిన మనుషుడైనా సరే నశించు మృగములను పోలినవాడు. ఏది నువ్వు సంపాదించుకుని నీ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఏది నీకు నిలవదు. ఈ భూమి మీద ఏది మంద లేదు, సమస్తము దేవుడు అనుగ్రహించిందే. ఈరోజు దేవుడు అంటున్నాడు, అలాంటి దేవుడి ద్వారా పొందిన మనము ఆ దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాం? ఆ దేవుడిని నా జీవితంలో చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములకై ఆ దేవుడిని మనం ఎలాగ ఆరాధించగలుగుతున్నాం? అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను. నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచి చూస్తున్నానో తెలుసా? నిన్న మొన్నటి నుంచి కాదు నేను చూసేది, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెలాంటి దేవుడివో తెలుసు, నిన్ను నమ్ముకున్న వారికి నువ్వేం చేసావో తెలుసు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. 39వ కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనమండి. నేను చిన్నవాడునై ఉంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారు సంతానము భిక్షమెత్తుకొని ఉండుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు అంటున్నాడు, నేను చిన్నప్పుడు నుంచి ఇప్పుడు నేను ముసలివాడునైపోయాను, ఇంతవరకు కూడా నిన్ను నమ్ముకున్న వారిలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడం అనేది నేను చూచి ఉండలేదు. నిన్ను నమ్మిన వారు ఎవ్వరూ పాడవలేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ దీవించబడ్డారు. వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కానీ వారు అడుగుకున్నట్టు కానీ నిన్నెప్పుడు ఎక్కడా చూడలేదు. అది నిన్ను నమ్ముకున్న వారిని అందరినీ నువ్వెంత దీవించేవాడివి అంటే, వారెప్పుడూ ధనవంతులే, వారెప్పుడూ సుఖ సంతోషాలు కలిగిన వారే. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇంకా నువ్వు దేవుని నమ్మి యథార్థముగా నువ్వు లేకపోతే నీ జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నిజంగా నన్ను వెంబడించగలిగితే, నేను చెప్పినట్లుగా జీవిస్తే, ఒకరిని అడుక్కునేవారుగా కానీ ఒకరి దగ్గర భిక్షమెత్తుకునేటట్లుగా కానీ నేను నిన్ను చేయను. నువ్వు ఒకరికి సహాయము చేసే వ్యక్తిగానే ఉంటావే తప్ప, ఒకరికి ఇచ్చే వ్యక్తిగానే ఉంటావే తప్ప, ఒకళ్ళ దగ్గర నుంచి నువ్వు పొందే వ్యక్తిగా నేను ఉండేలాగా నేను చేయను. అది నేను దేవుడిని అంటే. అందుకే దావీదు అంటున్నాడు, ఒకప్పుడు నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినయ్యాను. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలనేబడిన వారెవ్వరూ కూడా వారి సంతానము కానీ భిక్షమెత్తుకునుడు కానీ అడుక్కునుడు కానీ నిన్నెప్పుడు చూచి ఉండలేదు.
ప్రియ సహోదరి, నిజంగా నువ్వు యథార్థముగా దేవుణ్ణి సేవించగలిగితే, నీ మనసుని ఇప్పటికైనా మార్చుకోగలిగితే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను దీవించాలనుకుంటున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంత మంచి దేవుణ్ణి ఏ రోజైనా నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ అలాగ లేకపోతే నువ్వు దేవుడి ద్వారా ఆశీర్వాదం పొందలేవు. ఒకవేళ నిజంగా నీ మనసును మార్చుకున్న వ్యక్తివైతే ఆయన అంటున్నాడు, నువ్వెప్పుడూ భిక్షం ఎత్తుకునే వ్యక్తివి కాదు, నువ్వు ఇతరులకు సహాయం చేసే వ్యక్తివి. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, నీతిమంతులు దయాళురై అప్పు ఇచ్చుచూ ఉంటారట. నీతిమంతులు అనబడేవారు ఇతరులకు సహాయం చేసేవారే తప్ప ఒకరి దగ్గర నుంచి సహాయం పొందేవారు కాదు. ప్రియ సహోదరి, అందుకనే దావీదు యొక్క జీవితం అన్నాడు, యెహోవా నీ అద్భుతమైన కార్యములు నేను వివరిస్తాను. ఎన్ని చేసావు నా జీవితంలో, నేను ఎన్ని అనుభవించాను, నా కళ్ళెదురుగుండా ఎన్ని చూశాను, ఎన్ని విన్నాను, నా జీవితంలో ఎన్ని అనుభవించాను ఇవన్నీ. అందుకని నీ అద్భుతమైన కార్యములు నేను వివరిస్తాను. ఎన్ని అద్భుతమైన కార్యములు చేసావు నా జీవితంలో. నేను నిన్ను తెలుసుకున్న నాటి నుండి నేటి వరకు నువ్వు చేసిన కార్యములు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు. ఎన్ని ఆపదల నుండి, ఎన్ని కష్టాల నుండి, ఎన్ని ఇబ్బందుల నుండి, ఎన్ని ఒడిదుడుకుల నుండి, ఎన్ని సమస్యల నుండి, ఎన్ని బలహీనతల నుంచి నన్ను విడిపిస్తూ వచ్చావు, ఎన్ని రీతిలుగా నాకు సహాయం చేసావు. అందుకని అంటున్నాడు, యెహోవా నేనేమని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. నేను ఇంకా భూమి మీద బ్రతుకుంటే, నేను చచ్చిపోయేదాకా నిన్నే నేను స్తుతిస్తాను, నిన్నే నేను కీర్తిస్తాను. భూమి మీద నేను జీవించున్నంత కాలము కూడా నీ నామమునకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దావీదేమన్నాడో చూపిస్తాను. 102వ క్షమించండి, దావీదు కీర్తన 104వ కీర్తన గ్రంథము 104వ కీర్తన 33వ వచనమండి. 104:33 వచనమండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను. నా జీవిత కాలమంతయు, నేను భూమి మీద ఎంతకాలమైతే ఉంటానో అంతకాలము కూడా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, లేక ఆ దేవుణ్ణి నేను కీర్తిస్తాను. ఇంతకంటే నేనేం చేయలేను. కారణం ఏంటంటే, ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములకు నేనేమి ఇవ్వగలను? ఆయనకి ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలుగుతాను? కాబట్టి అన్న జోసెఫ్ అన్న గారి మరి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేవుడు అతనికి ఎన్నో రీతిలుగా దేవుడు సహాయం చేస్తూ, ఎన్నో సమస్యల్లో దేవుడు కాపాడుతూ, ఇన్ని లక్షల కిలోమీటర్ల ప్రయాణం అతను చేసినప్పటికీ కూడా దేవుడు అతన్ని కాపాడి, తన రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి తన్నెంతగానో భద్రపరిచిన దానికై ఆ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. రెండవదిగా ఇప్పుడు మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేయాలనుకున్నాను. మనం చదివాం 1 రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము ఆ 3వ వచనంలో, ఆ 7వ వచనంలో, శక్తికి మించిన ప్రయాణము నీకు ముందు ఉంది. ఇప్పుడు ఏలియాకు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఏలియా అంటున్నాడు, ప్రభువా నాకు ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయి, ఇంక నేను పని చెయ్యలేను, ఇంక నాకొద్దు, ఇక్కడితో నా పని ఆపేయి, చాలు ఇక్కడితో నా పని అంటున్నాడు ఆయన. చూడండి ఆయన ఏమన్నాడో చూపిస్తాను. 1 రాజులు రాసిన గ్రంథము, సొలొమోను ఈ రాజు అంటే లేక ఏలియా దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఏమని చెప్తున్నాడో చెప్తాను మీకు. ఆ మాట చూపిస్తాను. రెండవ వచనమండి, 19:2. యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును
వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాకని. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునికితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఎవరు చెప్తున్నారు? అన్నీ ఆయనే చెప్పేస్తున్నాడు. ఆయన దేవుడికి ఏం అవకాశం ఇవ్వలేదు. అన్నీ ఆయనే చెప్తున్నాడు. నేను ఇంతకాలం ఎంతో చేశాను, నేను చేయవలసిందంత చేసేసాను, ఇక నేను చేయవలసింది ఇంకేమీ లేదు, నా పితరుల కంటే నేనేం గొప్పోడినేమి కాదు, ఇంకెక్కడ నువ్వు నన్ను ఏం చేయాలా? ఆయన తీసుకెళ్ళిపో. నువ్వు నేను చెప్తే తీసుకుపోతాడా? అన్నీ మనమే కదా. చాలు, ఇంకెక్కడితో నేను చేయలేను, ఇంకా నా చాలు, ఇక్కడితో నేను చేయలేను. దేవుడంట నువ్వు చెయ్యలేను అంటేనే చెయ్యొత్తాడట. నేను చేస్తాను అన్నావు అనుకో, చేయనివ్వడట. నువ్వు చెయ్యను అన్నావు అనుకో, దాన్నే చెయ్యిస్తాడట. అందుకనే దేవుడు అంటాడు, మన దేవుడట మనం ఎప్పుడు బలహీనులం అయిపోతామో అప్పుడే మన బలవంతులు చేస్తాడట. బలవంతులుగా ఉంటే సహాయం చేయడు. ఆయన బలహీనులకు బలపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు దేవుడు అంటాడు, ఏలియా చెప్తున్నాడు, అయ్యా చాలు, ఇక్కడితో నా పని అయిపోయింది, ఇక నాకు చాలు, ఇక్కడితో నా ప్రాణాన్ని తీసుకో, నేను చేయలేను ఇంక నీ పని. ఎందుకంటే నేను నీ కొరకు ఒక్కడిని మాత్రమే మిగిలి ఉంటే ఇప్పుడు వారు కూడా నా ప్రాణాన్ని తీయాలనుకుంటున్నారు అంటున్నాడు. సరే, మీకు ఏ మాట కూడా చూపిస్తాను. మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 14 వచ్చినవండి. 19:14. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. ఏలియా చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్లో నేను ఒక్కడిని మాత్రమే రోషము కలిగి నీ కొరకు జీవిస్తూ ఉంటే వారు ఇప్పుడు నా ప్రాణాన్ని కూడా తీయాలని వారు చూస్తున్నారు. కాబట్టి చాలు, ఇంకా ఎందుకు నాకు ఇంక ఈ బ్రతుకు, ఇంకా బ్రతుకు మీద విరక్తి చెందిపోయాడు. ఎక్కడితో చాలు, నా పని అయిపోయింది, ఇక నేను చెయ్యను. మీరు చూడండి, అధ్యాయంలో ఏలియా ఏదైతే నా పని అయిపోయింది, ఇంక నేను చెయ్యను అని అంటున్నాడో ఇతని చేతే దేవుడు మరలా పని చేయించాడు. 3 విషయాలు చెప్పాడు. నువ్వు చేయవలసింది ఇంకా ఉంది, ఇక అయిపోలేదు. నువ్వు పలానా వారి దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అతన్ని అభిషేకం చేయాలి. రెండవదిగా, నీ తర్వాత ఈ పని బాధ్యతలను అప్పగించడానికి షాపాతు కుమారుడిని ఎలీషా అనేవాడు ఉంటాడు. 12 అరకల చేత భూమి దున్నుతున్నాడు. నీ తర్వాత బాధ్యతలు వాడికి అప్పగించాలి. తర్వాత నువ్వు ఫలానాది ఇది చెయ్యాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు నేను తీసుకెళ్తాను నిన్ను. అప్పుడే తీసుకెళ్ళను నేను నిన్ను. నువ్వేదో నన్ను తీసుకుపోమ్మంటే అంతేలిగా ఎక్కడ తీసుకుపోతాను? నేను తీసుకెళ్ళను. ఇంకా నువ్వు చేయవలసిన పని ఉంది. అందుకని అంటున్నాడు, నీకు శక్తికి మించిన పని ఉంది ఇప్పుడు నీకు. నువ్వేమో నేను చెయ్యలేను నువ్వు అంటున్నావు, పని అయిపోయింది, ఇక్కడితో చాలు, నా ప్రాణాన్ని తీసుకొని నువ్వు అంటున్నావు. ఎందుకంటే విసుకుపోయాడు పాపం. మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక ప్రవక్తగా ఏలియా ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేశాడో, ఎన్ని సంవత్సరాల వారి మధ్య సంచారము చేశాడో. ఇవన్నీ చేసి చాలు, ఇంకెక్కడితో నా పని. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఇక్కడితోటే నువ్వు చాలు అంటే అలాగా? ఇంకా నీ ఎడల నా ఉద్దేశాలు చాలా ఉన్నాయి. నేను ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాను?
ఎందుకు నేను ఒక ప్రవక్తగా నేను ఏర్పరిచాను? నువ్వు చేయవలసింది ఇంకా ఎక్కువ ఉంది నా కొరకు. ఇక్కడతో అవ్వలేదు. నువ్వు ఇక్కడతో అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడి నుంచే నేను ప్రారంభించడం మొదలు పెడుతున్నాను. నువ్వు ఎక్కడైతే ముగించాలి అనుకుంటున్నావో దేవుడు అక్కడి నుంచే ప్రారంభించాలనుకుంటున్నాడు. అందుకని అంటాడు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, ఆ దేవుడు ఆలోచన వేరు. మనలాగా దేవుడు ఆలోచించేవాడు కాదు, మనలాగా దేవుడు తలించేవాడు కాదు. ఇక చాలు నువ్వు అంటే దేవుడు అంటాడు, ఇక్కడి నుంచే నేను ప్రారంభిస్తానైతే నువ్వేదైతే నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకుంటున్నావో అదే నీ చేత నేను చేయించగలిగిన దేవుణ్ణి. నేను ఏది చేయిస్తాను తెలుసా? మీ వల్ల కానిదే నేను చేయించేవాడిని. మీ వల్ల జరిగేది మీరు జరిగిస్తే నేను దేవుడిని ఎలాగవుతాను? మన దేవుడు ఎలాంటిదంటే, మనం ఏమైతే మన వల్ల కాలేదో దానినే మన చేత జరిగించగలిగిన దేవుడు. అందుకని ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఏలియా ఇక్కడితో చాలు, నా ప్రాణాన్ని తీసుకో నువ్వు అంటున్నావు. ఈరోజు నీకు నేనేం చెప్తున్నాను అంటే, లేదు లేదు, ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా ఉంది నా కొరకు. అది నువ్వు చేయవలసింది ఉంది. అది నువ్వు చేసిన తర్వాతే నేను ఈ భూమి మీద నుంచి నేను తీసుకెళ్తాను. మీ అందరికీ తెలుసు కదా, ఏలియా భూమి మీద మరణము చూడకుండా వెళ్ళిపోయినవాడు. అందరిలాగా ఏలియా చనిపోలేదు. మరణము చూడకుండా భూమి మీద నుంచి వెళ్ళిన వారిలో ఏలియా ఒకడు. మొదటివాడు ఆనోకు, రెండోవాడు ఏలియా. దేవుడు ఏలియాను ఎందుకు ప్రాణముతోనే తన దగ్గర తీసుకుని వెళ్ళాడు అంటే, తన మరణానికి భయపడ్డాడు. ఏలియా ఎంత గొప్ప దైవజనుడు అంటే, అతని నోటులో నుంచి ఏ మాట వచ్చినా ఆ మాట జరిగిపోద్ది. మీ అందరికీ తెలుసు కదా, ఏలియాను ఇశ్రాయేలు రాజు పట్టుకుని తీసుకురమ్మన్నాడు. ఏలియా ఎక్కడ కనపడినా పట్టుకొని తీసుకురమ్మన్నాడు. సరే వెదికారు కానీ ఏలియా ఎక్కడా కనపడలేదు. కొంతకాలమైన తర్వాత దేవుడు ఏలియాను బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి ఒక ఆయనకు చూపించాడు. చూపించిన తర్వాత ఆయనకి చెప్పాడు. ఆయనతో ఏం చెప్పాడు అంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, దేవుడు ఈరోజు నన్ను ఏలియా అంటే ఆహాబు దగ్గర పంపిస్తున్నాడు, నేను ఆహాబుని ఎదుర్కొంటానని చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఈయన అన్నాడు, ఈ ఓబద్యా అన్నాడు, అయ్యా నువ్వు నన్ను వెళ్ళేమో చెప్పమంటున్నావు, నేను చెప్తాను. రాజు నిన్ను పట్టుకోవడానికి మళ్ళీ మనుషులు పంపిస్తాడు. నువ్వు ఇక్కడ ఉండకపోయావు అనుకో, రాజు మరలా నా మీద కోప్పడి నన్ను చంపేస్తాడు. ఎందుకు వచ్చింది ఈ గొడవ అంతానా? నేను చెప్పనన్నాడు. లేదు, యెహోవా జీవము తోడు, దేవుడు నాకు ఇలా చెప్పాడు, వెళ్ళి చెప్పు నువ్వు, నేను వెళ్తానని. ఈరోజు ఇంతటి గొప్పవాడు ఏలియా పలానా చోట కర్మేలు పర్వతం మీద ఉన్నాడు అని తెలియగానే ఏలియాను పట్టికర తీసుకురావడానికి ఒక శతాధిపతిని అతనితో ఉన్న 50 మంది సైనికుల నుంచి పంపించాడు. ఆ శతాధిపతి కొండ మీదకి వెళ్ళి ఏలియాని అడిగాడు, దైవజనుడా, రాజైనా నా ఏలినవాడు నిన్ను తీసుకొని రమ్మన్నాడు, నువ్వు కొండ దిగి నాతో కూడా వస్తే నేను రాజు దగ్గర తీసుకువెళ్తాను అన్నాడు. అప్పుడు ఏలియా అన్నాడు, నువ్వు చెప్పినట్లుగా నిజంగా నేను యెహోవా ప్రవక్తని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని కాల్చివేయునుగాక అని చెప్పాడు. అంతే, ఏలియా ఆ మాట చెప్పగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ శతాధిపతిని అతనితో ఉన్న 50 మంది సైనికుల్ని కాల్చి చంపేసింది. బూడిదైపోయారు. ఈ వార్త రాజుకు తెలిసింది. రెండోసారి మరలా ఒక అధికారిని ఒక 50 మంది నుంచి పంపించాడు. వీడొచ్చాడు, ఏలియా దైవజనుడా, రాజు నిన్ను రమ్మంటున్నాడు, నువ్వు కొండ దిగి నాతో కూడా వస్తే రాజు దగ్గర తీసుకెళ్తానని చెప్తే మరలా ఏలియా అన్నాడు, యెహోవా జీవము తోడు, నువ్వు చెప్పినట్లుగా నేను యెహోవా ప్రవక్తని అయితే ముందు పంపించిన 50 మందిని ఏ అగ్ని అయితే కాల్చివేసిందో అదే అగ్ని నువ్వు నీ 50 మందిని కాల్చివేయనుగాక అన్నాడు. వీళ్ళు కూడా చచ్చిపోయారు, బూడిదైపోయారు. ఎంత గొప్ప రోషం కలిగిన వాడు! అతని నోట్లో నుంచి ఏ మాట వస్తే మాట జరిగిపోతుంది. అలాంటోడు యెహోవా యెజబేలు తన ఇంట్లోనే మంచం మీద చచ్చిపోవును గాక అంటే
చచ్చిపోదంటవా? కానీ ఏలియాకి ఏం వేసింది? ఆ మాట అల్లాపోయాడు. ఎందుకంటే ఆమె అంత తేలిగ్గా సావదు. ఆమెకు మహారాణి. ఆమె నేను ఎక్కడ చంపగలను, నా మాట ఎక్కడ చెల్లుతుంది? ఇంతమందిని చంపేసినట్టు ఆమెను చంపలేడా? ఆయన మాట చెప్తే చాలు ఏదైనా జరిగిపోతుంది. 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపినవాడు, వర్షాన్ని తీసుకొచ్చినవాడు, అగ్నిని 3 సార్లు భూమి మీద తీసుకొచ్చినవాడు, ఆయన ఏది చెప్తే జరిగిపోతుంది. అలాంటి వాడు ఇతనికి మరణం అంటే ఎందుకు భయం వచ్చింది అంటే, మనం అందరికీ చెప్తాం కానీ మన దగ్గరికి వస్తే మాత్రం చాలా భయం అంట. మీరు ఎవరైనా చూడండి, డాక్టర్లు ఉన్నారనుకో, అందరికీ అన్నీ చేస్తారట కానీ వాళ్ళు చేసుకోరట. వాళ్ళకి ఎంత భయం తెలుసా? వాళ్ళు ఇంజక్షన్లు చేసుకోవడానికి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత జాగ్రత్తగా చేయించుకుంటారో. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రాణం మీద భయం. వాళ్ళకి ఉన్న వాళ్ళకి పొడమను కళ్ళు మూసుకుని పొడుతారనమాట. ఎక్కడ పొడమంటారు పొడిచేస్తారు. వాళ్ళకి ఏమంటారు? వాళ్ళది కాదు కదా శరీరం, వాళ్ళ దాకొస్తే తెలుస్తుందట. ఇప్పుడు ఏలియాకు కూడా ఎలాగుందో తెలుసా? అందరి గురించి చెప్తున్నాడు. వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, ఎలాగంటే అన్నాడు. కానీ ఇతను సావు దగ్గరికి వచ్చినప్పుడు భయపడిపోయాడు. నువ్వు రేపు ఈ వేళకు నీ తలకై నేను తీయకపోతే యెహోవా నాకు గొప్ప అపాయం కలిగించిన ఇజబెల్ అని చెప్పగానే ఇతడు భయపడిపోయాడు. అప్పుడు చెప్పాడు దేవుడు, ఏలియా, ఇదా నువ్వు చేసేది? ఒక స్త్రీని చంపేస్తాను అంటే నువ్వు భయపడతావా? నువ్వు ఎవరివో తెలుసా? నువ్వు నా సేవకుడివి, నేను ఏర్పరచుకున్న ఒక గొప్ప దైవజనుడివి. నీలాంటి రోషం కలిగిన వాడే లేడు, అలాంటి నువ్వు భయపడుతున్నావా? సరే ఏలియా, నీకు ఇదే చెప్తున్నాను, ఏ మరణానికైతే నువ్వు భయపడ్డావో ఆ మరణమే నీకు రాదు. ఏ మరణాన్నైతే నువ్వు భయపడ్డావో ఆ మరణమే నీకు రానివ్వను. అందుకనే దేవుడు ఏలియాను సజీవముగానే తీసుకుని వెళ్ళాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేనికైతే భయపడుతున్నావో నీ భయాలను పోగొట్టగలిగిన దేవుడు ఆయన. నీ భయాలను పోగొట్టగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు కదా, 34వ కీర్తన 4వ వచనం 5వ వచనం అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, లేక యెహోవాను ఇలాగ నేను మనవి చేయుచున్నానని అంటే ఆయన అంటాడు, నేను యెహోవా దగ్గరట అతడు ప్రార్థన చేశాడట. ఆయన ఏమని ప్రార్థన చేశాడో మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 4వ వచనం అండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే విచారణ చేయగలుగుతున్నావో, దేవునికి ఏదైతే మనవి చేయగలుగుతున్నావో, నువ్వు సేవించుచున్న దేవుడు నీ భయాలు అన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన, నీ భయాలన్నిటి నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఏలియా, నేను నీ దేవుడును, నువ్వు భయపడవలసిన అవసరం నీకేమీ లేదు. నేను నీ దేవుణ్ణి కాబట్టి నీకు కలిగిన భయాలన్నిటి నుంచి విడిపించగలిగిన వాడిని నేను. అందుకనే దేవుడు ఏలియాను మరణము చూడకుండగా భూమి మీద నుంచి తీసుకెళ్ళాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణము నీకుంది, నీకు శక్తికి మించిన పని నీకుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు చెయ్యలేను అన్నప్పుడే, నువ్వు బలహీనమైనప్పుడే దేవుడు బలమైన కార్యాలు చేయించగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అతన్ని రోములో పట్టుకొని ఖైదీగా వేసేసారు జైల్లో. అనుకున్నారు ఇంకా అపోస్తలుడైన పౌలు యొక్క చరిత్ర ముగిసిపోయింది, ఇంకా లేదు అనుకున్నారు. ఎందుకంటే ఇంక అతన్ని ఎవ్వరు కూడా అతనికి బెయిల్ ఇచ్చినా సరే అతని వెలుపలకు తీసి వచ్చే పరిస్థితులు ఏమీ లేవు. అంతటి చక్రవర్తులందరూ కూడా అపోస్తలుడైన పౌలు చచ్చేదాకా జైల్లోనే బంధించేశారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అనుకున్నాడు, ఇక్కడితో నా పని అయిపోయింది. ఒకవేళ తను అనుకున్నా తనలో ఉన్న దేవుడు మాత్రము అలాగన్నవలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? సరే మీకు ఒక మాట చూపిస్తాను. ఆయన వృద్ధాప్యంలో చిన్న వయసులోనే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో, అంటే ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చివరి క్షణాలలో అపోస్తలుడైన పౌలు పలికిన మాటలు చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము, రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12 వచనమండి. 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకును ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన అంటున్నాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను నమ్మిన దేవుణ్ణి ఎరుగుదును. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఎన్ని బలహీనతలు వచ్చినా నా బలహీనతల్లోనే ఆయన శక్తిని చూపించగలిగిన వాడు. అది నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే, బలహీనులను బలపరచగలిగిన దేవుడు. ఇప్పుడు నన్ను దేవుడు జైల్లో పెట్టించినంత మాత్రానికి ఈ పని ఆగదు అని ఆయన ఏం చేశాడంటే 14 పత్రికలు రాశాడు జైల్లో ఉండి. అపొస్తలుడైన పౌలు జైల్లోనే అనేక మందిని కుమారులుగా కన్నాడు. అనేక మందిని యేసు ప్రభువారి వైపు తిప్పినవాడు. అందులో ఓనేసిము ఒకడు. తన పరిచర్య ఆగిపోలేదు. ఆయన మరణించేదాకా ఆయన పరిచర్య జరిగిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు ఆయన రాసిన పత్రికలే మనకి ఈ రోజు వరకు మనకెంతో ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తూ వస్తున్నాయి. ఆయన అంటున్నాడు, నేను బలహీనుడు కావచ్చేమో కానీ నేను నమ్ముకున్న దేవుడు మాత్రం బలహీనుడు కాడు, నన్ను బలపరచగలిగిన వాడు. సరే, మీకు ఏ మాట కూడా చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 వచనమండి. 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయుదును. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయుదును. తను ఎప్పుడు బలహీనుడుగా అయ్యాడో అప్పుడే బలమైన కార్యాలు దేవుడు చేయించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ జోసెఫ్ అన్న గారు రిటైర్డ్ అయిపోయారు, కానీ దేవుడిలో ఆయన ఏమయ్యాడు? రీటైర్ అయ్యాడు అనమాట. అంటే రీబటన్ అనమాట. అరిగిపోయిన టైర్కి ఏం చేస్తారు మళ్ళీ? చూసారు ఎప్పుడైనా రీబటన్ వేస్తారు తెలుసా? తెలీదా? తెలుసండి? రీబటన్ మళ్ళీ వేస్తారు కదా పైన, రీబటన్ అనమాట. ఇప్పుడు రీబటన్ అయితే మళ్ళీ టైర్ ఏమైపోద్ది? కొత్త టైర్ అయిపోయినట్టే. కొత్త టైర్ అయిపోయినట్టే. మళ్ళీ ఇప్పుడు ఎలా వాడచ్చు? నీ ఇష్టం. నువ్వు ఎలాగైనా మళ్ళీ మామూలు కొత్త టైర్ ఎలాగ వాడుతున్నావు అలాగ వాడేయచ్చు అనమాట. ఇక తిరిగిలేదు ఇంక నీకు. లోకంలో రిటైర్మెంట్ ఏమో కానీ దేవుళ్ళు ఒక రీటైర్ అనమాట. నేను కొత్త వ్యక్తిగా చేశాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు దేవుని కొరకు ప్రయాసపడాలా, దేవుని కొరకు పరిగెత్తాలా. అయ్యా నాకు బలం లేదండి బాబు, నాకు అయిపోయింది నా శక్తి అంతా, ఇంక నేను చెయ్యలేను అంటే దేవుడు అంటాడు, అప్పుడే కదా నీకు నేను బలం ఇచ్చేది. ఇంతవరకు లోకంలో ఉన్న బలాన్ని అంతటిని ఉపయోగించావు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నా బలం అంటే ఏంటో చూపిస్తాను నేను నీకు. దేవుడు ఎప్పుడు గొప్ప కార్యాలు చేశాడు తెలుసా? అందుకని అబ్రహాము శారాల గురించి దేవుడు చెప్పినప్పుడు అంటాడు, మంచి వృద్ధాప్యమందు వారి పిల్లల్ని కన్నారట. అందరూ వయసులో పిల్లలుగా అంటారు, కానీ వీళ్ళు మంచి వయసు వృద్ధాప్యం అయిపోయిన వయసులో పిల్లలుగా అన్నారట. అంటే దీన్ని ఎవరిచ్చారట? ఆ బలాన్ని ఇచ్చినవాడు దేవుడు, ఆ శక్తిని ఇచ్చినవాడు దేవుడు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు శక్తికి మించిన పని ఉంది. ఎక్కడితో అయిపోయింది అనుకోవడం కాదు. లోకంలో నీకున్న ఉద్యోగం అయిపోతే అయిపోవచ్చేమో కానీ, లోకంలో నీ పని అయితే అయిపోవచ్చేమో కానీ, దేవుడి కోసం చేయవలసింది ఇంకా చాలాది ఉంది. ఎంతవరకు ఉందంటే నీ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేయవలసిందే. నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు దేవుడి కోసం పని చేయవలసిందే. అందుకే దేవుడు అంటాడు, దేవుని బిడ్డలు ఎలాంటి వారు తెలుసా? వీళ్ళు బ్రతుకుంటేనే దేవుని సేవ చేసేవాళ్ళు కాదట. మనం అనుకుంటాం ఉన్నంతసేపే కదా దేవుని సేవను, మనం చచ్చిన తర్వాత కూడా సేవ చేస్తామంట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఎబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ 11వ అధ్యాయము 5వ వచనమండి. 11:5. విశ్వాసమును బట్టి
హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోయేను గనుక కనబడలేదు. మరొక మాట అండి, 4వ వచనంలో చూడండి, చివరి భాగంలో, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. అతడు మృదు పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క బిడ్డ మృతు నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడేవాడు. కూర్చో, ఎలా కూర్చోవాలా? కాబట్టి దేవుడు విశ్వాసము ద్వారా మాట్లాడేవాడు. అందుకనే దేవుని బిడ్డలంట వీళ్ళు మరణించినప్పటికీ కూడా వీరు మాట్లాడతారు. అందుకనే ఎవరైనా ప్రభువునందు నిద్రించినప్పుడు అక్కడ సువార్త చెప్తాం. సువార్త చెప్పినప్పుడు అక్కడ కూడా ఇంకా రక్షణ పొందుతారు. అంటే దేవుని బిడ్డలట బ్రతుకుండి ఎంత సేవ చేశారో చనిపోయినప్పుడు కూడా సేవ చేస్తారట వాళ్ళు. అది కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా నాకు అయిపోయింది, ఇక నేను చెయ్యలేను, నా వల్ల ఏమవుతుంది దేవుడు పని అని నిరుత్సాహపడవలసిందేమీ లేదు. దేవుడు అంటున్నాడు, బలపరచగలిగిన వాడిని నేను కదా, నీకు శక్తినిచ్చేవాడిని నేను కదా, ఉపయోగించుకునేవాడిని నేను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెప్పుడు బలహీనుడుగా అవుతావో అప్పుడే నేను బలపరచగలిగిన వాడిని, నువ్వెప్పుడు శక్తిహీనుడు అవుతావో అప్పుడే నీకు బలాభివృద్ధి కలగజేయగలిగిన వాడిని, నేను నీ దేవుడును. అందుకని ఏలియాతో అన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది, ఇక్కడితో అయిపోలేదు నీ పని, ఇంకా నువ్వు చేయవలసింది ఉంది. నువ్వు చేసింది ఇప్పటి వరకు కొంచెం మాత్రమే చేసావు, ఇంకా చేయవలసిన పని ఇంకా నా కొరకు ఇంకా చాలాది ఉంది. ఆ పనిని చేయాలి. ప్రియ సహోదరి సోడా, నీ జీవిత కాలంలో నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం బ్రతకడమే కాదు, నువ్వు దేవుడి కోసం చేసిందేమైనా ఉందా? ఈ భూమి మీద నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం చేసింది ఈ లోకంతో ఆగిపోతుంది. నువ్వు దేవుడి కోసం ఏమైనా చేసుంటే అది మనం చనిపోయిన తర్వాత మనకు కూడా వచ్చేది. అదే దేవుడి దగ్గర నీకు బహుమానాన్ని కలుగజేసేది. అందుకనే ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా సరే శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటి కొరకే వేగురు పడ్డానికి ప్రయత్నించేయి. శరీర సంబంధమైన వాటి కొరకు కాదు నీ జీవితాన్ని జీవించేది, ఆత్మ సంబంధమైన వాటి కొరకు జీవించడానికి ప్రయత్నించేయి. అది ప్రభువులో నువ్వెంత ప్రయాసపడుతున్నావు, ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు, దేవుడి కోసం మనం చేసేదేంటి? అదే దేవుడు అంటున్నాడు, నా కోసం చేయవలసి వచ్చినప్పుడేమో నీకెంతో అలసట కనపడుతుంది, నీ కోసం నువ్వు చేసుకోవలసి వచ్చినప్పుడేమో ఏమీ అలసట లేదు నీకు. అర్థమవుతుందా? అందుకని ఈరోజు మరలా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, నా కోసం ఇంకా చేయవలసింది ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలాది ఉంది. నిన్నెందుకు ఇంకా నేను సజీవుడిగా భూమి మీద ఉంచాను, ఇంకా నీకెందుకు నేను ఆయుష్కాలాన్ని ఇచ్చాను, ఇంకా నీకెందుకు నా శక్తిని నీకు చూపిస్తున్నాను అంటే, నా కొరకు నువ్వు జీవించాలని, నా కొరకు నువ్వు బ్రతకాలని. ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతోమంది లోకంలో నుంచి నేను తీసుకుని వెళ్ళిపోయానే, ఎంతోమందిని లోకంలో నుంచి లేకుండా వారిని చేశానే, ఇంకా నేను భూమి మీద ఉంచానంటే దేనికి ఉంచానే నిన్ను? నా కోసం నువ్వు జీవించాలని. చివరిగా ఈ మాట చదివి మనం ముగిస్తామండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని మందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7, 8 వచనాలని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను
ప్రభువారమై ఉన్నాము. మనం బ్రతికినా మనం చనిపోయినా ప్రభువుకు చెందవలసిన వారు. కాబట్టి ఏ రోజు నువ్వు దేవుడి కోసం ఏం చేస్తావో దాని ఫలితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అందుకే దేవుడు అంటున్నాడు, నా పని నీ శక్తికి మించిన పని. అది నీ స్వంత శక్తి నీ బలము చేత చేసే పని కాదు, నా ఆత్మ చేత జరిగించే కార్యం అది. అందుకని నా పనిలో నువ్వు జీవించినంత కాలము నమ్మకముగా సేవను చేసి నీ ఇంటికి నువ్వు వెళ్ళవలసిన వ్యక్తివి. మరొక మాట కూడా చూపిస్తాను. లూకాసు వార్తలో ఇక్కడ ఒక దైవజనుడు గురించి దేవుడు ఇలాగూ ఆయన మాట రాశాడు. ఆ మాటను మనం కూడా చదువుదామండి. ఈరోజు మనందరం చదువుదాం. 2వ అధ్యాయము 1వ అధ్యాయంలోనే ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనమండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. అతను సేవ చేసిన దినములన్నీ సంపూర్ణమయ్యేదాకా తన ఇంటికి అతను తిరిగి వెళ్ళలేదు. మన ఇల్లు ఎక్కడుంది? మన ఇల్లు పరలోకం, ఈ భూమి మీద కాదు. ఇప్పుడు మనం చేసే పని ఏమవ్వాలా? మన పని సంపూర్ణమయ్యేదాకా మన ఇంటికి. ఇంకా అందుకే దేవుడు తీసుకెళ్తలేదు మనల్ని. దేవుడు ఇంకా మన భూమి మీద ఎందుకు ఉంచాడు అంటే, ఇంకా మన సేవ సంపూర్ణము కాలేదు. నువ్వు చేయవలసిన పని ఇంకా దేవుడి కోసం చాలా ఉంది. అది అయ్యేదాకా దేవుడు ఉంచుతాడు భూమి మీద. అది అందుకనే జకరియా గురించి అన్నాడు, ఆయన తన సేవ దినములు సంపూర్తి అయిన తర్వాత తిరిగి తన ఇంటికి వెళ్ళెను. ఈరోజు నువ్వు నేను కూడా ఆ పరలోకం అనే దేవుని యొక్క ఇంటిలోనికి మనం వెళ్ళాలి అంటే మన దినములు మనం లెక్కించి, అనగా మన దినములు మనం సంపూర్తి చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఇది 2వ మాట. 3వ మాట కూడా చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 3వ వచనాన్ని, క్షమించండి, 4వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, క్షమించండి, 4వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. 4వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణము చేసి తిని. అది దేవుడు నీకు నాకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని మనం సంపూర్తి చేయాలి. ఏ భూమి మీద దేవుడు నీ మీద నా మీద ఒక గొప్ప భారాన్ని పెట్టి వెళ్ళాడు. ఆ పనిని చేయవలసిన బాధ్యత మనందరి కర్తవ్యము. ఆ పని చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పని నేను సంపూర్ణము చేసి నేను దాన్ని ముగించాను అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఈరోజు నువ్వు నేనేం చేయగలుగుతున్నావు? ఇదే అపోస్తలుడైన పౌలు మరొక మాట అన్నాడు, చూపిస్తాను. ఆ మాటను కూడా ఏం పని అప్పగించాడో ఆయనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, 16వ వచనమండి. 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటింపవలసిన భారము దేవుడు నీ మీద మోపాడు. నువ్వు బ్రతుకున్నంత కాలము ఆయన గురించి నువ్వు ప్రకటించవలసిన భారము నీ మీద ఉంది. ఆ బాధ్యత నీకుంది. అదే అంటున్నాడు, చేయుటకు నీకే పని అయితే దేవుడు అప్పగించాడో ఆ పనిని నువ్వు సంపూర్ణముగా చేసావా?
ఒకవేళ నువ్వు చేసి దేవుడి దగ్గరికి వెళ్తే అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఏ కొంచెములో కూడా నువ్వు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నాతో కూడా నా రాజ్యములో నువ్వు ఉండే అధికారం నీకు ఇస్తున్నాను. నువ్వు దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నువ్వు సంపూర్ణము చేసావా? అదే ఈరోజు అంటున్నాడు దేవుడు, నీ శక్తికి మించిన పనిని నీ మీద నేను పెట్టాను, నువ్వేం చేసావు? నా పనిలో నువ్వెంత పాలి భాగస్థుడివయ్యావు, నా పనిలో నువ్వెంత సహకారిగా ఉన్నావు, నా పనిలో నువ్వెంత కష్టపడ్డావు. ఏది నీ కష్టం? నువ్వేమైనా చేసావా నా కోసం? ఇది చేయకుండా లోకంలో నువ్వేదో కష్టపడి ఇంత సంపాదించాను, అంత సంపాదించాను, అది చేశాను, ఇది చేశాను నువ్వు చెప్పుకుంటే నువ్వు చచ్చిపోతే ఏమీ నీ కూడా రాదు. ఆ రోజు దేవుడు అంటే, వెర్రివాడా, నువ్వు భూమి మీద ఉండగానే చెప్పాను కదా, నువ్వు చేతపట్టుకు సంపాదించిన ఏది నీ కూడా రాదని చెప్పాను. అదా నీ ప్రయాసం. అందుకనే దేవుని బిడ్డలు అందరిలాగా ప్రయాసపడేవారు కాదు, ఈ లోకం కొరకు ప్రయాసపడేవారు కాదు, వారు దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని యొక్క ఆత్మల కొరకు ప్రయాసపడేవారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ భారము నీ మీద మోపాను, నేను ఇచ్చిన పని ఏంటో తెలుసా? ఇది నీకు నిన్ను మోపింది, దీన్ని చేయడానికి ప్రయత్నించాయి. ఇది నీ శక్తికి మించిందే కావచ్చు, కానీ ప్రయాసపడు, కష్టపడు. నువ్వెంత కష్టపడతావో అంత ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈరోజు మరి జోసఫ్ అన్న గారు ఆయన ఉద్యోగ విరమణ తీసుకున్నారు, ఆయన రిటైర్డ్ అయ్యారు. కాబట్టి ఇక్కడి నుంచి దేవుడి పనిలో ఆయన ఇంకా బలంగా వాడబడాలి, దేవుని కొరకే ఇంకా అనేకులను దేవునితో త్రిప్పే వ్యక్తిగా దేవుడు తను సిద్ధపరిచేలాగా ప్రభువారిని వారి కుటుంబాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, దేవుని నామానికి మహిమకరంగా ఉండేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. అయితే అన్నగారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ఆయన యొక్క ఉద్యోగంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, దేవుడు ఎలా సహాయం చేశాడు, ఏ రీతిగా దేవుడు ఈ చివరి వరకు కూడా ప్రభు అతనికి సహాయం చేసి దేవుడు మరి అన్ని విధాలుగా తనకి సహాయం చేసిన దానికై దేవుని కృతజ్ఞత చెల్లించే ముందుగా అన్నగారు కొన్ని సాక్ష్యం మనతో పంచుకుంటారు. ఆ తర్వాత ఈ కూడికను ముగించడానికి ప్రయత్నించేద్దాం. ఈ మైక్ పెట్టు.